హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆన్ స్క్రీన్ మీద మన ముందుకి రావాలి అంటే ఆ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్కి కానీ లేదా డైరెక్టర్కి కానీ తెలిసి ఉండాలి. ఇలా తెలియాలి అంటే ఎంతోమంది ఇండస్ట్రీలో ఒక హీరో కోసం, హీరోయిన్ కోసం ప్రయత్నాలు ఎన్నో చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఒక చిన్న క్యారెక్టర్ పడితే చాలు సినిమాలో అని చెప్పి అనుకునే వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక సినిమాకి పరిచయం చేయడం, ఆ సినిమా ఆన్ స్క్రీన్ మీదకి రావడానికి గల వ్యక్తుల మధ్యలో కొంతమంది ఉంటారు. వాళ్ళనే కాస్టింగ్ డైరెక్టర్లు అని పిలుస్తూ ఉంటాం. సో అలా అసలు ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు, ఏ విధంగా సినిమాకి ఆ క్యారెక్టర్కి పిక్ చేసుకుంటూ ఉంటారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజెంట్ నాతో పాటుగా నాని కాస్టింగ్ డైరెక్టర్ నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, తెలుసుకుందాం అసలు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది. ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అది. హాయ్ అండి. యా, అసలు అంటే మీ పేరే నాని కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పి వచ్చేస్తుంది ఫోన్ చేస్తే. సో ముందుగా అసలు కాస్టింగ్ ఏ విధంగా చేస్తారు? కాస్టింగ్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు పర్సన్స్ అప్రోచ్ అవుతారు, లైక్ డైరెక్టర్ కానీ, మేనేజర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ. వాళ్ళు చెప్పే స్టోరీకి అక్కడ ఉండే విజన్ అంటే లైక్ ఎట్లా అంటే నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా, లేక మిడ్ లాగా ఉంటుందా, దాని తగ్గట్టుగా మనం చూజ్ చేసుకుని వాళ్ళకి పంపడం. అంటే మీకు ముందే తెలుస్తుందా క్యారెక్టర్కి? యాక్చువల్గా మా కాంటాక్ట్లో నెంబర్ ఒకటి సేవ్ అయిందని అంటే మాకు ఆల్రెడీ మైండ్లో పడిపోతుంది అది పాజిటివ్, నెగిటివ్ ఏంటి అన్నది, వాళ్ళకి ఏదైతే బెస్ట్ అని నాకు పడిపోతుంది. మిగతా వాళ్ళు తెలియదు, నాకైతే పడిపోతుంది. అనుకోకుండా ఎక్కడన్నా రీల్స్లో కానీ వాటి థింగ్స్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఆ అమ్మాయి చూస్తే పేరు పడిపోతుంది. మనం కాంటాక్ట్ చూసి ఆమె డీపీ తనైనా కానీ కన్ఫర్మ్ చేసుకున్నాక మనసులో పడుతుంది. అంటే లైక్ తనైనా కన్ఫర్మ్ కావాలి, అయితేనే అది మనకు ఓకే తిను అని తెలుస్తాం. అప్పటిదాకా మనం ట్రై చేస్తూ ఉంటాం, నా మిస్టేక్ ఉందా లేక నేను కరెక్ట్గా చేసుకోలేదా అని. అట్లా మనకు చూడగానే అర్థమైపోతుంది. నెగిటివ్ షేడ్ అయ్యిందని డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేస్తాం మేము, ఈ షేడ్ అయితే బెస్ట్, మీకు చూస్ చేసుకోండి అని చెప్పి చెప్తాము. ఇక మాకు వచ్చే స్టోరీ బట్టి మేము ఎవరిని తీసుకోవాలో ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకుంటాం. వాళ్ళకి కూడా 4-5 ఆప్షన్స్ పంపిస్తాము. వాళ్ళు ఓకే అనుకునే బట్టి ఇక బడ్జెట్ అవి ఇవన్నీ మాట్లాడుకునే బట్టి అప్పుడు ప్రొసీడ్ అవుతాం. అంటే ఒక క్యారెక్టర్, ఒక పర్సన్ ఫ్రేమ్ అనేది జనరల్గా నేను ఇప్పుడు ఇలా ఒకలా ఉన్నాను, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు ఆ లుక్కి సంబంధించి. ఇప్పుడు మోడర్న్ లుక్ అంటే ఆ ప్రెజెన్స్ వేరేలా ఉంటుంది. సో ఎలా పిక్ చేసుకుంటారు మీరు ఈ అమ్మాయిలో ఈ లుక్ బాగుంటుంది అని? అదే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు హోమ్లీ లుక్, అదే ట్రెడిషనల్గా ఇలా ఉన్నారు కాబట్టి హోమ్లీ లుక్. మీకు ఇప్పుడు నెగిటివ్ కూడా చేయొచ్చు. శారీ కట్టించి లైక్ మనది రఫ్గా ఉంటుంది కదా, ఆ శారీ కట్టించేసి హెయిర్ అంతా రిమూవ్ చేస్తే రఫ్ కూడా వస్తుంది. ఫస్ట్ మనకు చూడగానే మనకి ఏమనిపించింది, ఆ పాజిటివ్నెస్, హోమ్లీ, నీట్, ఈ క్యారెక్టర్ వచ్చింది కదా, అప్పుడు తను యాక్టింగ్ కూడా గట్టి ఉంది అని అనుకుంటే నెగిటివ్ చేయొచ్చు. ఓకే, సో క్యారెక్టర్కి సంబంధించి వీళ్ళకి ఆ ఫ్రేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు. లుక్ బట్టి నేను చూసే అంటే లుక్ బట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, పాజిటివ్ బెటర్ మీకు, నెగిటివ్ బెటర్ అండి అని చెప్పి నేను చెప్తాను. ఇక వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ ఇక వాళ్ళ ఇష్టం. నాకు మాత్రం వచ్చినప్పుడు మాత్రం నీ లుక్ చూసింది ఏదైతే లుక్ ఉందో అది ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తాను, లేకుండా చేయను. ఓకే, అంటే ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి 24 క్రాఫ్ట్స్లో, ఇప్పుడు 25. బట్ ఈ అన్ని క్రాఫ్ట్స్లలో మీరు దీన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే బ్యాక్గ్రౌండ్లో నేమ్ ఎక్కువగా రాదు, ప్రజెంట్స్లో కాస్టింగ్ డైరెక్టర్ నాని అని కదా మీ పేరు అనేది రాదు, ఎక్కువ పేమెంట్ కూడా అడగలేము. సో దీన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? దీన్ని ఎంచుకోవడం అంటే దీని గురించి తెలుసుకొని రాలేదు నేను. ఇంట్లోకి వచ్చినాక నాకు ఇది చేసేది ఇది అని చెప్పి తెలిసింది. ఓహో, పనికి తర్వాత పేరు తెలిసిందనమాట. అదే నాకు వేరే వాళ్ళు చెప్తే, కొద్దిగా ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చెప్తే దానికి నువ్వు చేసే వర్క్కి ఇది నేమ్ అని చెప్పేసి. కానీ అట్లా అంటే నాకు అట్లా ఏం లేదు, ఇంట్లోకే రావాలని ఏం లేదు, అనుకోకుండా వచ్చి ఇంట్లో బ్లాగ్ అయిపోయింది అంతే. ఆ సినిమాలో నితిన్ గారిది ఉంటుంది కదా, పనికి పేరు లేదు నాకు అని, తర్వాత మీ పనికి పేరు కనుగొన్నారు అన్నమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మనం నాని కాస్టింగ్ డైరెక్టర్. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీ కెరీర్? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ హైదరాబాద్ అయినా మీరైతే? నిజామాబాద్ నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్లో కాస్టింగ్ ఎలా ట్రై చేశారు? సోషల్ మీడియాలో నాకు కొన్ని పేజెస్ ఉండేటివి, వాళ్ళకి వీక్లీ మనీ కంటెస్ట్ పెట్టేవాడిని. వ్యూస్ బట్టి, లైక్స్ బట్టి, షేర్ బట్టి అట్లా పేమెంట్ ఇచ్చేవాడిని వాళ్ళకి. ఓకే, అలా మనకు కొద్దిగా
లేడీస్ సర్కిల్ అది బాయ్స్ సర్కిల్ కొద్దిగా మోడల్స్ కానీ ఇట్లా వాళ్ళ పేజెస్లో ఉన్నారని చెప్పేసి మనకు అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ మెల్లమెల్లగా యూట్యూబ్కి సంబంధించినవి, అట్లా సాంగ్స్ మెల్లమెల్లగా సీరియల్స్కి మూవీస్కి ఇట్లా ఇంట్రడ్యూస్ అయ్యాను. ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పటి వరకు? నేను కౌంట్ చేయలేదండి, చాలా ఉంటారు, చాలా అంటే చాలా మంది ఉంటారు. చిన్న పని నుంచి కూడా చాలా మంది ఉంటారు. నేను కొంతమంది అలా గుర్తు కూడా పట్టలేదు, అది వీలేనా అని చెప్పేసి. అట్లా ఉన్నారు చాలా మంది, లిమిటెడ్ కానీ ఏం లేదు. ఎవరు ఎప్పుడు పంపించామంటే వాళ్ళే మాకు చెప్తారు, నాని గారు మీతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు ఆల్రెడీ మమ్మల్ని పెట్టించారు కదా అని చెప్పేసి. నేను ఎప్పుడు కాంటాక్ట్ అయ్యానండి నాకు గుర్తులేదు అని. చాలా మందిని పెట్టించారనమాట. పెట్టించాము, వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటే చాలు, కానీ మనం గుర్తుపెట్టుకోరు కదా. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఏంటి? నిజామాబాద్. నిజామాబాద్ లోకలే? లోకల్. ఓకే, అక్కడ నుంచి మరి డిగ్రీ సెకండ్ ఇయర్ నిజామాబాద్ ఏరియా నుంచి హైదరాబాద్కి మీ ప్రయాణం ఎలా సాగింది? నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, ఇప్పుడు 3.5 years అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మిగతా అంతా నేను ఫోన్లోనే మాట్లాడేవాడిని, వీక్లీ 2 times మీటింగ్స్ అరేంజ్ చేసుకొని వచ్చేవాడిని. మరి కాంటాక్ట్స్ ఎలాగా? ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ నెంబర్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఏంటంటే 100 సింబుల్ మార్చిన వాళ్ళు కూడా ఉన్నారు రీసెంట్గా విన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా డైరెక్టర్ అనుకోండి, మీకు నాకు ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది, చేసాము, మీకు ట్రస్ట్ అనిపించింది, నమ్మకం అనిపించింది, మీ మాట్లాడే మాటలలో నాకు ఏదో ఒక పర్సన్ నంబర్ అంటే పేరు వినిపించింది, నాకు ఇట్లా పర్సన్ నంబర్ కావాలంటే మీ ట్రస్ట్ తోటి నేను మీతో ప్రాజెక్ట్ చేశాను కాబట్టి మీకు నమ్మకం అనిపించి డైరెక్ట్ నెంబర్ ఇస్తారు కదా. ఓకే, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి దిస్ ఇస్ సో అండ్ సో ఐఎమ్ కాస్టింగ్ డైరెక్టర్, వీ విల్ డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఓకే అంటే ప్రొసీడ్ అవుతారు, లేకపోతే లేదు. ఓకే, సో ఈ విధంగానే మీరు ఎక్కడో ఉండి ఇంత పరిచయాలు పెంచుకున్నారు, ఇన్ని కాంటాక్ట్స్ని తీసుకున్నారు. హైదరాబాద్లో ఉండుంటే ఈ పాటికి పొజిషన్లో ఉండేవాళ్ళు కాదేమైతే? పొజిషన్లో అట్లా ఏం లేదు, బట్ అదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనిషికి టైం ఇచ్చి ఉండి అంటే అది ఎక్కువ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. దూరం ఉండి పని చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కూడా నేను షూట్కి పంపించినా కూడా నేను షూట్కి వెళ్ళాను అప్పుడప్పుడు. వాళ్ళు ఇక్కడ కలిసి నాని గారు బాగున్నారు అంటారు, నేను అసలు గుర్తుపట్టలేదు వాళ్ళని. యాక్చువల్ ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంట, అట్లా సెర్చ్ చేస్తా, లేదన్నట్టు అంతే. ఓకే, ఎక్కడ అప్రోచ్ చేయాలి, ఎట్లా అప్రోచ్ చేయాలి నేను క్వశ్చన్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే అని ఇట్లా అది అన్నోన్ నెంబర్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఉంటాయి రిప్లై అయ్యి, వాళ్ళని ఇన్స్టాలో గుర్తుపడతారు, క్యాజువల్ బయట కూడా గుర్తుపడతారు. అండ్ సెలబ్రిటీస్ కూడా నాకు కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అంటే లైక్ ప్రాజెక్టులు లేనప్పుడు అట్లా ఇట్లా మెసేజ్ చేస్తుంటారు, రానిదంటే ఇవి బెస్ట్ అని ఇట్లా ఇట్లా అంటారు కదా. నేను అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయను. నేను ఎప్పుడన్నా వాళ్ళ నంబర్ కనుక్కొని నా నంబర్ సేవ్ చేసుకున్నప్పుడు నేను చాట్ చెక్ చేస్తే వాళ్ళ మెసేజ్ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడో చేశారు నేను అసలు రిప్లై చేయట్లేదు ఏందని. అప్పటి నుంచి కొద్దిగా నైట్ ఎక్కువ టైం ఇస్తాను చూడడానికి. నైట్ అయితే మనకు కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఎటు డిస్టర్బెన్స్ ఉంటుంది, సేవ్ కూడా నంబర్ కరెక్ట్ సేవ్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకేనా ఇట్లా ఇట్లా అంటే మాట్లాడేసి వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తాం నైటే. వాళ్ళు పొద్దున టైం టు టైం కాల్ చేస్తే రెస్పాన్స్ అవుతారు, లేకపోతే రెస్పాన్స్ అవ్వదు. ఆ టైం 5 minutes అట్టి దాటైనా లేపా. ఓకే, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందని మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే కథ ఇంకా అంతే. అంటే ఇప్పుడు దానికంటే ఒక పర్సనల్ నెంబర్ ఉంటుండే, ఫ్రెండ్స్కి వేరే ఫోన్ ఉంటుంది. ఓహో, అఫీషియల్ ఫ్రెండ్స్కి వేరే ఉంటుంది, ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి సపరేట్ ఫోన్ ఉంటుంది. ఈ మధ్య మెయింటైన్ చేయట్లేదు, కొద్దిగా ఇవే తట్టుకోలేకపోతాం. వాళ్ళు చెప్పేది 20-30 minutes ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు వినాలి, ఓపిక ఉండాలి. మిగతా ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ బిజీ అని వస్తుంది కాబట్టి అదొకటి ఇబ్బంది మళ్ళీ, అందుకే దేని దానికి నంబర్ పెట్టేస్తాం. ఓకే, అంటే చాలా మందికి కాస్టింగ్ వాళ్ళు ఉంటారు, సో దానికి ఒక బ్రాంచ్ ఉంటుంది లేదా అదొక టైప్ ఆఫ్ సర్కిల్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అండ్ సోషల్ మీడియా ద్వారా అయితే డైరెక్ట్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్సే డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పలానా క్యారెక్టర్ ఉంది రండి అని చెప్పడము, ఇదంతా ఈ కనెక్షన్ ఎక్కువైపోయింది. సో అట్లా మీకేమన్నా నెగిటివ్ అయ్యిందా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది? నాకు నెగిటివ్ అనేది అసలు రాలేదు. ఇక మామూలుగా వాళ్ళే అప్రోచ్ అవుతారు, వాళ్ళే కలుస్తారు. కలిసి నేను కలవను, మామూలుగా ఇట్లా పోతూ ఉంటే కలుస్తారు కదా, వాళ్ళే చెప్తారు. అట్లా కానీ నెగిటివ్ అనేది ఇప్పటివరకు అంటే థింగ్ అలా కాదు. ఇప్పుడు సోషల్ మీడియా లేదు, ఫోన్ లేదు అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ 90s 20s అంటే
ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవ్వకుండా లేదా యాక్టింగ్ స్కిల్స్ కానీ వాళ్ళ టాలెంట్ని చూపించకుండా ఉన్న వాళ్ళు అంటే పలానా కాస్టింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి మీ దగ్గరికి ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది సోషల్ మీడియాలో చూపించుకుంటున్నారు, డైరెక్టర్గా అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. సో కొంతవరకు మీకు ఏమన్నా ఈ అవకాశాలు దీనివల్ల పాజిటివ్ ఎక్కువ ఉందా నెగిటివ్ ఎక్కువ ఉందా మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. నేను మీ సైడ్ అయితే నేను నెగిటివ్ అని అనుకుంటున్నా సోషల్ మీడియా. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా వల్ల అప్రోచింగ్ ఎక్కువ ఉందానంటే వెన్ యూ గివింగ్ ఏ టైం పర్ వన్ పర్సన్ ఈజ్ ఇట్ జెన్యూరా అని నువ్వు క్వశ్చన్ చెప్పు. యాజ్ అన్ ఒక యాక్టర్వి నేను ఒక పర్సన్ సోషల్ పర్సన్ నేను నీకు మెసేజ్ చేశాను. మెసేజ్ చేసినప్పుడు ఒక యాక్టర్ కాబట్టి నా దగ్గర స్టోరీ ఉందని చెప్పి నేనే స్టోరీ చెప్తా. అక్కడ లేదు, ఏం లేదు అక్కడ, స్టోరీ ఉందని నేను చెప్పాను. స్టోరీ నీకు తగ్గట్టు నువ్వు ఓకే అనేటట్టుగా నేను చెప్పా. అక్కడ ప్రాజెక్ట్ లేదు, అసలు సినిమా లేదు, ఏం లేదు. అతను అప్రోచ్ అయ్యాడు, అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ తీసుకున్నాడు. దానివల్ల నీకేమన్నా యూజ్ ఉందా? లేదుగా. ఇట్స్ ఫర్ అంతే కాంటాక్ట్, యూ హావ్ టు సేవ్ అంతే. అది అప్పుడు టైం వేస్ట్ ఎవరిది మీద, మీ టైం వేస్ట్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మీరు పిక్ చేసుకునేది ఉండదు కదా, వాళ్ళే డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు, మీ ద్వారా వాళ్ళు సినిమాలోకి వస్తారు. కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమాలు ఉంటాయి. పెద్ద సినిమాలు అంటే పెద్ద సినిమాలు కాదు. ఇప్పుడు కొన్ని అప్కమింగ్గా నాకు ఇంత స్టోరీ ఉంది, ఇట్లా మంచిగా ఉంది, వాళ్ళ బడ్జెట్ ఎంతైనా ఓకే సరే మాట్లాడదామని అంటే ఐ కెన్ పిన్. వాళ్ళు అక్కడ పిన్ అవ్వలేకపోతారంటే నన్ను పిన్ చేస్తారు. వాళ్ళకి పిన్ అవ్వడం కుదరదు కాబట్టి నాకు అప్రోచ్ అవుతారు. అంటే ఇతని దగ్గర కాంటాక్ట్స్ ఉంటే లేకుంటే కనుక్కుంటాడు కదా ఆయనకున్న సర్కిల్ బట్టి. అట్లనే మనకు బెనిఫిట్ కదా, మనకు బెస్ట్ వన్ ఇచ్చినట్టే కదా. ఎలా ఉంటుంది ఫీల్డ్ అంతా కూడా? అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. పాజిటివ్ ఆల్మోస్ట్ నెగిటివ్ అని ట్రస్ట్ చేస్తారు, పాజిటివ్ అని ట్రస్ట్ చేయరు ఎవరు. నటించేటోని నమ్ముతారు బాగా, రియల్ ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పేవాడిని నమ్మరు. అనిపించిందా ఎప్పుడన్నా? ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, మీకే పోటీలు ఉంటాయి, ఏ ఫీల్డ్ అయినా అంతే. ఇక్కడ పోటీ అనేది అంటే నేను అడ్జస్ట్మెంట్ అనేది అంటే ఏ విధంగా అంటే వర్క్ ప్రకారంగా వాళ్ళకు ఉండే కంఫర్ట్ బట్టి నేను ఉంటాను. నువ్వు హై ఉన్నా అంటే నువ్వు హై ఉండు, నేను ఇంతే ఉంటా. నాకు అమౌంట్ విషయంలో అడిగిట్ అయిందంటే యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. నాకు ఫలానా మళ్ళీ ఇప్పుడు నేను తీసుకున్నా, నానే ఎక్కువ తీసుకున్నాడు అనే టాపిక్ రాకూడదు. డైరెక్ట్ ఇంత ఇస్తుడు, ఇంత నేను తీసుకుంటున్నా, ఇంత మీకు ఇస్తున్నా. ఇట్లా అయిపోయినోడికి వాల్యూ లేదు. నేను నీకు ఇంతే ఇస్తా, నేను నీకు ఇంతే ఇస్తా, చేస్తే చెయ్యి అనేవాడికి వాల్యూ లేదు. నాకు ఇంత వస్తుంది మాట్లాడేటోళ్ళకి వాల్యూ లేదు అంటారు. అంతే కదా, ఓపెన్గా అయిపోయినోడికి ఎందుకు వాల్యూ ఉంటుంది? ఇప్పుడు నాకు పర్సన్ నుంచి ఒక 2,000 3,000 రూపాయలు రావాలని నేను అనుకుంటా. నేను మీకు 25,000 ఇస్తున్నా అండి, నాకు ఇంత రెమ్యునేషన్ ఉంది, మీరు ఎంత ఇవ్వాలనుకుంటారా అంటే 1,500 200 2,000 ఇస్తా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. పండుకుంటే లేపాలి, బ్రేక్ఫాస్ట్ షూట్ లొకేషన్ రీచ్ అయినవా లేపాలి, తిన్నవా లేదా అడగాలి, లంచ్ అయిందో లేదా అడగాలి, స్నాక్స్ అయిందో లేదా అడగాలి, డిన్నర్ అయిందో లేదా. వేరే వాళ్ళు అడుగుతారు, నాకు తెలియదు, నేనైతే అడుగుతాను. రిసీవింగ్ ఎట్లా ఉంది, బిహేవియర్స్ ఏముంది, లొకేషన్ ఉందా, అన్కంఫర్టబుల్ ఉందా, నేను రావచ్చా రాదా, ఇవి మేము చూసుకున్నాం కదా. నువ్వు ఇచ్చే 2,000 నాకు రానికి పోనీకి 2,000 అయిపోతాయి. ఓకే, అంటే నేను ఎందుకు తీసుకుంటాప్పుడు? నేను తీసుకున్నా కదా, నేను చూసుకోలేదు. కనీసం నాకు ఎంతో కొంత మిగిలిన పూట తినాలి కదా, ఒక పూట తింటే అయిపోతుంది, ఒక పూట తినక అయిపోతుంది కదా, నైట్ కూడా ఒక పూట తినాలి కదా. దాని గురించి కూడా నేను చూసుకోలేదు. నీ పూట నేను నింపుతున్నాం, నా పూట కూడా నేను చూసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ అంటే స్క్రిప్ట్ అంతా అయిపోతుంది, స్క్రిప్ట్ అంతా రాసుకుంటారు, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కాస్టింగ్కి వచ్చినప్పుడు మనకు అప్రోచ్ అవుతారు. ఏ క్యారెక్టర్ ఎలాంటిది, ఇప్పుడు మనకు హీరోయిన్ అడిగారు అనుకోండి, ట్రెడిషనల్గా ఉంటుందా, నేను డైరెక్ట్ అడిగిస్తామంటే వెస్టర్న్ ఉంటుందా, ట్రెడిషనల్ ఉంటుందా, రఫ్ ఉంటుందా, సీన్స్ ఇలా ఉంటాయా, ఎన్ని డేస్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది షూట్స్, దానికి ఏమన్నా స్కిల్స్ ఏమైనా సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది సినిమా అంటే కంపల్సరీ మీకు డ్యాన్స్ వస్తుంది కదా అని, ఎందుకంటే ఆ సినిమాలో అదే మెయిన్, అదే మెయిన్ ఫోకస్, వస్తా లేదా అని ఇవన్నీ చెక్ చేసుకోవడం ముందే. కొంతమంది ఏమో ఎక్కువ ఫేమ్ వాళ్ళేమో మాకు రియాలిటీస్కి కూడా పైసలు కావాలి నాని. ఇప్పుడు రియాలిటీస్ అంటే మనకు 10 నిమిషాలు టైం పడుతుంది, అందులో వచ్చేది గంట సేపు 2 గంటలు రియాలిటీస్ చేసిపోతారు. ఇప్పుడు ఆ వీటిలో కూడా పైసలు పెట్టారు, ఇబ్బంది అవుతుంది. సరే డ్యాన్స్ వచ్చే అమ్మాయిని కూడా అంటారు, వెస్టర్న్లో కనిపించాలి, ఆమె మంచిగా కనిపించాలి, ట్రెడిషనల్లో కూడా మంచిగా కనిపించాలి, రెండు చూస్ చేసుకోవాలి. ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత అప్పుడు లొకేషన్స్ ఏ యాక్టర్కి ఎప్పుడు ఉన్నాయి, ఎవరికి ఎప్పుడు ఉన్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళకి చెప్పేస్తాం డేట్లు. ఓకే అనుకుంటే కన్ఫర్మ్ అనుకుంటే అగ్రిమెంట్, ఓకే అడ్వాన్స్ ఏదైతుందో ఆ అమౌంట్ మీరు 1 lakh చెప్పారు నాకు, ప్రొడక్షన్ అనుకోండి మీరు 1 lakh చెప్పారు, నేను అన్నగా 80 చెప్తాను. అగ్రిమెంట్ టైంలో నాకు 1 lakh ఇస్తారు, 80 మీకు 20 నాకు, ఇలా చెప్పినట్టు వాల్యూ లేదు. ఓకే,
25,000 ఇస్తా, చేస్తా అంటే చెయ్యి, లేకుంటే లేదు అన్నోడికి వాల్యూ. ఇప్పుడు ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, సో ఈ క్వాలిటీస్ వాళ్ళకి సెట్ అవుతాయా లేదా అని చెప్పి వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎవరు అవకాశం కావాలి అనుకునే వాళ్ళు? ఆర్టిస్ట్లా? డైరెక్ట్లో వెబ్సైట్లో ఉంటుంది నాది, గ్రూప్స్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, యాప్స్లో ఉంటుంది నా నంబర్, డైరెక్ట్ ఉంటుంది నా నంబర్. ఓకే, మీ సైడ్ నుంచి లైక్ ఈ కాస్టింగ్కి సంబంధించి ట్రైనింగ్ కానీ లేదా ఇలా ఉండాలి ఏంటి అనేది ఏమైనా చేస్తారా? యాక్టింగ్కి అసలు ట్రైనింగ్ అవసరం లేదు. ఇప్పుడు నా వర్షన్ ఎట్లా అంటే, చిన్న పాప ఉంది, చిన్న పాపతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం? చిన్నగా మాట్లాడతాం, చిన్నగా మాట్లాడతాం, తను ఎట్లా బిహేవ్ చేస్తో ఆ విధంగా మనం మాట్లాడతాం. పెద్దోళ్ళకి పెద్దోళ్ళగా మాట్లాడతాం, బాగా ఏజ్ ఉన్న వాళ్ళకి వాయిస్ ఏం చేంజ్ అయ్యాం కదా, వాళ్ళ టైం సెన్స్, వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతుందో వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి, ఓపికతో ఉండాలి. దాని డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో, ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు అంటారు. ఉన్నారని కాదు, దాన్ని తీయాలి. తీసేటోని నేనంట, మీతో నాకు తెలియదు, నేను తీసేటోని నేనంట. దాన్ని ఎట్లా తీయాలనేది తెలుసుకోవాలి. అట్లా ఎవరినైనా తీసుకెళ్ళి డాన్స్కి ట్రైనింగ్ అవసరం, స్విమ్మింగ్కి అవసరం, హార్స్ రైడింగ్కి అవసరం, యాక్టింగ్కి ట్రైనింగ్ అవసరం లేదు నా ఉద్దేశంగా అయితే. దాన్ని వివరించాలి, వివరించి బయటకు తీయాలి, అది మెయిన్. ట్రైనింగ్ అని అట్లా ఇట్లా చెప్పి బయట చాలా ఉంటాయి. అంటే ఆ వివరణ ఇచ్చే విధానమే ట్రైనింగ్ ఏమో, అట్లా అట్లా దాన్ని చెప్పొచ్చు. దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ లైక్ మీకు గైడెన్స్ అనొచ్చు, ట్రైనింగ్ కాదు కదా, గైడెన్స్ అనొచ్చు. గైడెన్స్ తర్వాత ఇంకా డెప్త్ పోతే అప్పుడు ట్రైనింగ్ అని చెప్పచ్చు. నా వర్షన్ అది, వేరే వాళ్ళ వర్షన్ నాకు తెలియదు, నా వర్షన్ నేను చెప్తున్నా. ఓకే ఫైన్. కాస్టింగ్ అయిపోయిన తర్వాత సినిమా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ పేమెంట్స్ అంతా ఎవరు చూసుకుంటారు, ఎవరు ఇవ్వాలి, వాళ్ళ కేర్ అంతా ఎవరు చూసుకుంటారు? ఆర్టిస్ట్ల కేర్ అంతా నేను చూసుకుంటాను. పేమెంట్స్ ఏవైతున్నాయో ప్రొడక్షన్స్ కొన్ని ప్రొడక్షన్స్ ఏమో ఆర్టిస్ట్లకు వేస్తారు, కొన్ని ప్రొడక్షన్స్ ఏమో మాకు వేస్తారు, మేము వాళ్ళకి. ఒక్కలో ఒక డిఫరెంట్ వాళ్ళ పర్సనల్ని బట్టి. ఇంకా ఇక్కడ మాకు పడ్డది అని అంటే, మేము తీసుకెళ్ళామంటే ప్రొడక్షన్ ప్రాబ్లం వచ్చిందంటే నేను కట్టాలి, ఎట్లా తిరిగేసి. ఆర్టిస్ట్లకి అయితే షూర్గా ఎట్లా తిరిగేసి కట్టాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆర్టిస్టులు డేట్లు ఇస్తారు, ఆ క్యారెక్టర్కి ఫిక్స్ అయిపోయి ఉంటారు. టైంకి ఎవరు క్యాస్ట్ ఎందుకు చూస్ చేసుకుంటారు మీరు అన్నారు కదా, చూసింగ్ దానికే. ఇప్పుడు అమ్మాయి మిస్ అయింది, అమ్మాయి రాలేదు, ఏదో ఇష్యూ అయ్యి రాలేదంటే తనకు తగ్గట్టే కొంచెం అన్న ఉండాలి స్కిల్స్, ఫేస్ లుక్ కానీ ఏదైనా కొంచెం మ్యాచ్ కాకుండా. అందుకోసం మమ్మల్ని చూస్ చేసుకుంటారు. మీరైతే మీరు ఒక్క ఆర్టిస్టే, మా దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి మనకు సేఫ్ అయినట్టు ఉంటుంది. వాళ్ళు అప్రోచ్ అయ్యింది మా దగ్గరికి అందుకే. ఎందుకంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి షూటింగ్ సైట్ అంతా సెట్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ రాకపోతే ఎట్లుంటుంది? అంతే కదా, ఆ టైంకి డేట్స్ కుదరక వాళ్ళు రాకపోయినా లేదా సమ్వాట్ ఏదైనా ఇంజ్యూర్ అయినా, సో ఏదో ఒక విధంగా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మాకు అప్రోచ్ అవుతారు. ప్లస్ పాయింట్ మీ దగ్గర అదంటారు. అదే కదా మరి. ఓకే, కానీ మా దగ్గర ఏంటంటే పాతలే ఉండాలి, ఏం లేదు, కొత్త వాళ్ళని కూడా క్రియేట్ చేసుకుంటాం. నేను క్రియేట్ చేస్తా, మిగతా వాళ్ళు అంటే వాళ్ళు వెనక పడతారు. పాత వాళ్ళు అంటే చేస్తున్న ట్రైనింగ్ ఉన్న వాళ్ళు వెనక పడతారు. నాకు ప్రాజెక్ట్ బట్టి నేను అప్రోచ్ అవుతాను. అంటే ఇండస్ట్రీలోనే ఒక టాక్ ఉంది, అంటే కొత్త వాళ్ళని తీసుకోరు అనో లేదా తెలుగు వాళ్ళని తీసుకోరనో, బయట రాష్ట్రాల వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనో, ఇవన్నీ బాగా వినిపిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, తెలుగు వాళ్ళని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తున్నారు? అండ్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేస్తే ఏంటి పొజిషన్ ఏంటి, ఎలా మీరు పిక్ చేసుకుంటారు ఈ పాయింట్లో? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను తను స్కిల్స్ చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మామూలు ఒక అమ్మాయి నేను ఆడిషన్ తీసుకెళ్ళాను స్క్రీన్ టెస్ట్కి, డైరెక్ట్ అమ్మాయి ఓకే అయింది, బట్ చూసుకోదాం స్క్రీన్కి అని చెప్పి వెళ్ళాం. అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుంది, క్యారెక్టర్కి సూట్ అవ్వలేదు. అప్పుడు నాకు అక్కడ ఏం తెలుసుకున్నాను, నేను యాక్టింగ్ బాగుంది, లుక్ వైజ్ సెట్ అవ్వలేదు క్యారెక్టర్కి. అప్పుడు ఏం చేస్తాము, ఆమె ఏదైతే యాక్టింగ్ చేస్తుందో దాని తగ్గట్టుగా అది చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మా క్యారెక్టర్ నచ్చే బట్టి పర్సన్స్ని చూస్ చేస్తాం. ఇక్కడ వాళ్ళు అక్కడ కాదు, ఇక్కడ అని కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కొంచెం ఫేమ్ కాగానే ఒకటే షార్ట్ ఫిల్మ్ చేసి హైలైట్ అయిపోయింది, ఆమె కాంటాక్ట్ అయ్యాము, ఇట్లా షూట్ ఉంది ఇట్లా అంటే తను రెస్పాన్స్ అవుతుందా? అంటే వాళ్ళ పర్సనల్ థింగ్ని బట్టి అయ్యే వాళ్ళు ఉంటారు, కొంత ఫేమ్ అయిపోయాను అనుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఆ రెస్పాన్స్ అనేది ఉండదు. ఆమెకి గట్టిగానే ఆప్షన్గా మాకు పంపంటారు బెస్ట్గా. ఓకే, అంటే మనకు సలహాలు ఇచ్చేటట్టు కాకుండా ఇచ్చిన సలహాలను పాటించి యాక్టింగ్ చేసి మంచిగా అవుట్పుట్ వచ్చేటట్టుగా చేస్తే
మనకు బెనిఫిటే కానీ ఇప్పుడు వాళ్ళకు లక్షలు లక్షలు ఇచ్చే బదులు వీళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినామన్నట్టు వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, వీళ్ళకి క్యారెక్టర్ వేసినట్టు వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా కూడా చేస్తారు. అది మనకు బెనిఫిటే కదా. ఇటు ఫైనాన్షియల్ గ్రోత్ అంటే ప్రెషర్ పడట్లేదు, మనకు పని అవుతుంది కదా, ఇది బెనిఫిట్ కదా. ఇప్పుడు వాళ్ళని తీసుకొని చేస్తాం కాబట్టి కుదిరితే రికమెండేషన్ తోటన్నా ఎవరితో మాట్లాడన్నా ప్రమోషన్ చేయిద్దాం, బెటర్ కదా. ఇంకా ఇట్లుంటుంది. ఎంతమంది తెలుగు వాళ్ళని పరిచయం చేశారు మీరు? ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళని పరిచయం చేశాడు. చాలా తెలుగు వాళ్ళని అక్కడ అంటే ఇప్పుడు సీరియల్స్లలో ఇట్లా చేస్తుంటారు కానీ చేసినా కూడా నేను ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం ప్రాజెక్టులు ఇస్తామంటే ఎవరు కూడా కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకోరు. మనకు రిసీవ్ చేసుకున్న వాళ్ళే ముఖ్యం కాబట్టి రిసీవ్ వాళ్ళని టార్గెట్ చేస్తాం. రిసీవ్ చేసుకున్న వాళ్ళని, రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఎట్లయితే ఉంటుందో వాళ్ళ ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రాజెక్ట్ ఉంటుంది, అప్పుడు ఇస్తాం. అప్పుడు మనం ఫోన్ చేయడం ఉండొద్దు, ఇక అక్కడి నుంచి ఫోన్ రావాలి. నాన్నగారు ఇంక అప్డేట్ రాలే, నాన్నగారు అప్డేట్ రాలా, ఇలా క్రియేట్ చేయాలి. ఉండాలా నిజం అంటే నా దగ్గర అయితే కంపల్సరీ ప్రాజెక్ట్ ఉంటుంది, కంపల్సరీ ఫోన్ వస్తున్నానంటే కంపల్సరీ నా ప్రాజెక్ట్ ఉంటుంది. అలా డౌట్ఫుల్గా అట్లా ఏమైనా ఉల్టా మాట్లాడారనుకోండి, ఐ కెన్ టేక్ ఏ కాల్, ఐ కెన్ డిస్కస్. అంటే జనరల్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్టులందరినీ ఏ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆన్ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లెక్క పెట్టుకుంటే. ఏంటి కారణం ఏంటంటారు అసలు? రిసీవింగ్ ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకోండి, గుర్తుపట్టే ఆర్టిస్టులని మామూలుగా వాళ్ళకి మనం ఒకసారి ఫోన్ చేసాం, నాని గారు బాగున్నారా, ఇది ఎంత బాగుంది, చాలా వినడానికి కూడా బాగుంది, మనం ఏమైనా చేయాలన్నా కూడా ఈజీ ఉంటుంది. అదే ఒక ఫేమ్ అయింది తను కూడా కొద్దిగా అగ్రెసివ్ అంటే రఫ్గా ఉంటుంది, చెప్పండి ఏంటి ఇలా ఉంటే ఇక్కడనే చక్కగా దిక్కులేదు రెస్పెక్ట్. షూట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు రానమనేది కొట్టమైంది, నమ్మకమైంది అంటే తెలంగాణ వాళ్ళకి రెస్పెక్ట్ లేదంటారా మీరు? రెస్పెక్ట్ అంటే అట్లా కాదు నేను చెప్తాను. ఇప్పుడు అర్థమైందా, మనకి ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని తీసుకుంటే బెటర్ అంటారు కానీ రెస్పెక్ట్ ఇచ్చిన మనం అంటారా కదా, మెయిన్ అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్రియేట్ కావాల్సింది ఇది. ఇక్కడ ఎపిసోడ్ మా దరిద్రం అండి ఇది, మా లాంగ్వేజ్ ఏదో కొట్టినట్టుంటది తెలంగాణ వాళ్ళకి, అట్లని మేము రెస్పెక్ట్ ఇవ్వమని కాదు. మేము కూడా మాట్లాడమని కాదు, అది ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి, నీతో అపోజిట్ లో రఫ్గా మాట్లాడడానికి రఫ్ ఇవ్వాలి. గారు అన్నప్పుడు గాడు అన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. వాడిని నువ్వు గాడు అన్నప్పుడు నువ్వు గాడు అనాలి, మేము గాడు అని చూసినప్పుడు నువ్వు గాడనే ఉండాలి కదా. మీరు అన్నట్టు ఇప్పుడు రిసీవింగే దీనికి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో భాష అంటే నిజంగానే కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎట్లున్నో అని అనేది ఎలా ఉన్నారు అనేది వేరు. ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఎట్లా ఉంటారు అంటే కొంతమంది నాని ఇప్పుడు మన బడ్జెట్ చెప్తే వాళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళ బడ్జెట్ అనుకో దాన్ని అటు చూసుకొని చేసుకుందాం, వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళు మనని చూస్ చేసుకున్నారంటే గ్రేట్ కదా. ఇది ఎంత బాగుంది, నువ్వు ఇస్తే లేకుండా లేదు, చేస్తే లేకుండా లేదు అంటే నీకు ప్రాజెక్టులు వస్తే ఒక టైంలో పూటకు తినడానికి తిండి ఉండదు. అప్పుడు ఇట్లా పేరు చూసి ఒకసారి ఈ పర్సన్ చూసి అని చెప్పేసి సార్ మీరు తిన్నారు లేదా నేను బిర్యానీ తీసుకొస్తానంటే తీసుకొస్తాడా పర్సన్ ఏదైనా బయట పర్సన్? నువ్వు ప్రాజెక్టులు ఇచ్చేటోడు చక్కగా మాట్లాడినప్పుడు నీకు బయట వచ్చి తిండి పెడతాడా? మీది నిజామాబాద్ అంటే మీరు తెలంగాణనే కదా. అవును, తెలంగాణలో రిసీవింగ్ ఎట్లుంటుంది? బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, ఎట్లా మాట్లాడాను? ఎందుకు రావట్లేదు మరి అవకాశాలు? బాగానే మాట్లాడుతున్నప్పుడు నేను అవకాశాలు అంటే నేను వెళ్ళి ఇంట్రడక్షన్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళి నేను క్యాస్టింగ్ లెటర్ అండి, నేను ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అది, నేను ఇట్లాంటివి చెప్పా, ఇలాంటివి అడిగాను, నేను అయితే ప్రాజెక్ట్ చేసా, నీకు నచ్చింది, నా వర్క్ బాగుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, టైం పాస్ ఉంటుంది, ఇతనికి అప్రోచ్ అవ్వండి. ఇందాక ఎగ్జాంపుల్ చూసారు కదా, వేరే వాళ్ళు ఇచ్చారు ఫోన్ నెంబర్, నాకు కాంటాక్ట్ అయ్యారు. నేను వెళ్ళి అడుక్కోవట్లేదు ప్రాజెక్టులు, నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అనుకోవట్లే. మీకు నేను లైక్ ఎట్లా అంటే ఆఫర్లు ఇవ్వట్లే, 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, లైక్ చీరలు అమ్మేటట్టుగా నేను ఇవ్వట్లేదు డిస్కౌంట్. నా వరకు నేను చూసుకుంటున్నాను, నువ్వు దానికి నువ్వు నాకు డిస్కౌంట్ మాట్లాడుతున్నావు అంటే నాకు సెట్ కాదు, ఆర్టిస్ట్లకు కూడా సెట్ కాదు. ఆర్టిస్ట్ సెట్ కాదు, ఇప్పుడు వాళ్ళు నాకు తగ్గించారు పేమెంట్, నువ్వు నాకు ఎంత ఇప్పుడు అమౌంట్ అదే అమౌంట్ అంటారు. అప్పుడు మేము బాగా చేసి ఇవ్వాలి, అయినా మేము ఇస్తున్నాం, ఇచ్చేటోడికి వాల్యూ ఉండదు, ఇలా కూడా ఇచ్చేటోడికి వాల్యూ ఉండదు. నీకు 5 చెప్పినోడికి 2000 ఇచ్చినోడికి వాల్యూ ఉంది, జెన్యున్ చెప్పినోడికి లేదు, ఇలా డబ్బులు జెన్యున్ ఇచ్చినోడికి లేదు. అంటే ఇండస్ట్రీ ఉంది హైదరాబాద్లో, ఇదే హైదరాబాద్లో ఇండస్ట్రీ ఎదుగుతూ ఇదే హైదరాబాద్ ఉన్న తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులు కానీ లేదా మారుమూల ప్రాంతాల్లో చాలా టాలెంట్ ఉండి హైదరాబాద్కి రావాలంటే భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు రాకపోవడానికి గల కారణం కుటుంబ పరిస్థితులకు తగ్గట్ట, లేదా ఇండస్ట్రీ అంటే భయం ఉండబట్ట, ఒక అవగాహన లేకుండా ఉండడం వల్ల? ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ వచ్చేసి నెగిటివ్,
పేరెంట్స్కి కానీ పెద్దలకైనా ఏజ్లకైనా ఎవరికైనా అవసరం మనకు అంటారు. తన ఫోకస్ ఏమో ఇది, ఏ పర్సన్కి అప్రోచ్ అయితే మన బెస్ట్. అక్కడ పిలిపించుకొని ఆడిషన్ చేసుకొని అమ్మాయి యాక్టింగ్ బాగాలేదు, మీకు ఇంత గైడ్ చేస్తే ఇంత ట్రైనింగ్ ఉంటేనే మీరు ఇంత పేమెంట్ చేస్తే అన్నోడికి బాగుంటుంది. అంటే ఇలాంటి ఎక్కువ క్రియేట్ అయ్యి ఇలాంటి అవ్వడం వల్ల వాళ్ళు రాలేకపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టడీ అవుతలేదు, ఇటు యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతలేదు. రెండు జీవితాలు వేస్ట్, అటు వేస్ట్ అయితే ఇటు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ మొత్తం ఇలా. ఎందుకు మనం ఏదైతే కష్టమైతే కష్టం, ఒక 2-3 అన్నం తినకున్నా సరే అడిగినా సరే చదివిద్దాం, జాబ్ చేపిద్దాం. ఇది ఇంకెన్ని రోజులు జీవితం వేస్ట్ అవుతుందో తెలియదు కదా, ఇటు చదివి అవుతుందో అటు అవుతుందో అని చెప్పేసి వాళ్ళు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ విషయంలో ఉద్దేశంగా కొంతమంది వస్తారు. యాక్చువల్గా రావాల్సింది అంటే అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఏమైనా ఏం లేదు. కొంతమంది ఇప్పుడు గుర్తింపు వచ్చినా రాకున్నా కూడా షూటింగ్ ఉన్నప్పుడే ఇక్కడికి వస్తారు, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. మనం గమనించాలి. వాళ్ళు ఇక్కడ నుండి అటు ఇటు ట్రై చేయట్లేగా. నా యాక్టింగ్ నా గుర్తింపు నేను తెచ్చుకోవాలి, నేను ఎక్కువ దొరికిపోయి చెప్పుకొని నేను చేసిన అది అని గొప్పలు చెప్పుకుంటే వాడు ఇయ్యాడు కదా. నువ్వు క్యారెక్టర్ సూట్ అయితేనే తీసుకుంటాడు వాడు కూడా. క్యారెక్టర్ సూట్ అయిపోతే తీసుకుంటాడు. అక్కడ నుంచి పిలిపించుకొని టైం వేస్ట్ చేసిన వాడికి వాల్యూ ఉంది. అమ్మ నువ్వు ఆనే ఉండు అమ్మ, నేను నీకు గైడ్ చేస్తా, వీడియోస్ వేసి పంపిస్తూ ఉండు, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఫిజిక్, నువ్వు తీసుకునే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ కెమెరా, తీసుకునే కెమెరా ఎట్లా పెట్టుకుందాం, ఎట్లాంటి కాస్ట్యూమ్స్ తీసుకున్నావు, ఏ క్యారెక్టర్కి నువ్వు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ తీసుకున్నావు, ఇవి నేను చెప్తా, నువ్వు చేసుకో. దానికి నేను ఉత్తనే చేయను, మళ్ళీ ఫ్రీగా చేయను. ఊరికెందుకు చేయాలి? వీళ్ళకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత నువ్వెవరు అంటారు. దీనికి కూడా ఫీజు పెట్టుకున్నా, గైడ్ చేస్తా, ఓకే చేసి పంపి. నీకు మిస్టేక్స్ తీయడమే నా పని, నీ మిస్టేక్స్ తీయడమే నా పని. నువ్వు 10 సార్లు వేయించినని 20 సార్లు వేయించినని తిట్టుకున్నా సరే, నా దగ్గర కాకుండా నువ్వు వేరే దగ్గర పోయినప్పుడు అది నీకు క్లారిటీ వస్తుంది. ఇంత నాకు ధైర్యం వచ్చిందా, ఇంత చేయగలుగుతున్నానా, అసలు నాకే ఏర్పడదు. అప్పుడు నువ్వు నాకేం చెప్పినావు, నాకేం చేసినావు అన్నట్టు ఉంటుంది క్వశ్చన్. ఓకే ఉంటుంది. కానీ షూటింగ్ ఉందన్నప్పుడు రా అంటే లేదు, అక్కడ వచ్చి చూద్దామండి, ట్రై చేద్దామండి, చెక్ చేసుకున్నామంటే రూమ్ రెంట్లు, హాస్టల్ రెంట్లు, తిరగడం, ఆడిషన్స్కి వెళ్ళడం మొత్తం అవుతుందా? లేదు, మీరంతా ఆల్మోస్ట్ ఓకే, క్యారెక్టర్ అంతా ఓకే, రండి ఒకసారి స్క్రీన్ వైజ్ చేసుకుందాం, అగ్రిమెంట్ చేసుకుని ఓ ఏమవుతా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్కి మీరు పిక్ చేసుకున్న క్యారెక్టర్ సూట్ అవుతుందని మీరు అనుకున్నా కూడా అక్కడికి వెళ్ళేసరికి కొంత అదృష్టం, కొంత లక్ అనేవి కూడా కలిసి రావాలేమో అనిపిస్తుంది కదా. సో వాటి మూలంగా కూడా క్యారెక్టర్ క్యాన్సిల్ అవ్వడం, క్యారెక్టర్ ఓకే అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టోరీ అంతా రాసుకున్న చేసినాక కూడా మనం చేసేది ఎందుకు? ఆ అవుట్పుట్ బయటికి రావాలి, ఉన్నోళ్ళు బయటికి రావాలి. కొన్ని టైంలో అవి తీసేయబడుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ లక్ రావాలంటే ఆయన ఆల్రెడీ చేసినట్టే కదా. అక్కడ ట్రై చేసినట్టే ఆడదాకా పోయిందంటేనే గ్రేట్ కదా, అది మనకు బెనిఫిటే కదా. అంటే ఒక ధైర్యం వస్తుంది కదా, మనం చేయొచ్చురా, మనం కూడా పోయినాం కదా, వాళ్ళు అక్కడ దగ్గర మనం వీళ్ళే కాదు ఆడ కూడా చేయొచ్చు కదా అని ఒక ధైర్యం వచ్చింది కదా. అప్పుడు నెక్స్ట్ వేరేదే నచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా వేసేస్తారు, టేక్స్ తక్కువ అవుతాయి. అంటే ఇప్పటి వరకు నోన్ ప్రొఫైల్స్, హై ప్రొఫైల్స్ లైక్ ఎవరెవరిని పరిచయం చేశారు ఇండస్ట్రీకి? పరిచయం అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే స్టార్టింగ్ ఏముండదు, ప్రాజెక్ట్స్ ఉండవు, ఏది ఉండదు. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ ఫొటోస్ అనేవి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, స్టోరీ విన్నప్పుడు వీళ్ళు సూట్ అవుతారు అన్నప్పుడు ఈ ఫోటోలన్నీ స్ప్రెడ్ చేస్తాం మనకు అప్రోచ్ అయిన వాళ్ళకి. ఓకే, వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ సర్కిల్లోనే ఎవరో ఒకరు ఉంటారు తెలిసిన వాళ్ళు. అది నా త్రూ వచ్చినట్టు, మీ త్రూ వచ్చినట్టు? మీ త్రూనే. నా త్రూ కాదండి, అది వాళ్ళ త్రూ వచ్చింది. అది మీరు షేర్ చేసింది మీరే కదా. షేర్ చేస్తే ఫోన్ చేసి మనమే అడుగుదాం ఎగ్జాంపుల్గా, మీకు ఈ ప్లేస్కి రావడానికి ఎవరు అని అంటే నాకు ప్రాజెక్టులు వచ్చి నేను చేసుకున్నాను. ఉన్నారు ఏం దిక్కు లేకుండా జస్ట్ బొమ్మ లెక్కలించుండి బుక్కెలు పట్టుకొని నడిచిన వాళ్ళు ఇప్పుడు కంటిన్యూటీ రోల్స్ చేస్తారంటే వాళ్ళకి గుర్తింపు లేకుండా, గుర్తించకుండా ఉంటే వాళ్ళకు మంచి రోలు 2 రోజులు పడ్డా కూడా గట్టిగా పడేటట్టు, ఫోకస్ అయ్యేటట్టుగా పెడితే ఎవరు వచ్చారో గుర్తుందా అంటే లేదు, నాకు నేనే ఏం కాదు, పంపించలేదు. అట్లా అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లా ఇప్పుడు ఫోన్ చేస్తే 99.9% ఉండరు, 99.9% అంటారు. ఆ 0.01% కూడా లక్ అంటున్నా. అది కూడా ఏదో పూటకు తిండి పెట్టింది అన్నట్టు అంటే గుర్తుంటుంది. లైక్ రోడ్డు మీద కుక్కకి ఆకలి అవుతుంది, అది 4 తెచ్చి అంటుందని అంటే దానికి బిస్కెట్ పెడుతుంది, అది తింటుంది, ఆకలి అవుతుంది అర్థం కదా. అట్లా అంటే చూసి ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటా మొత్తం.
యా వచ్చింది, బట్ అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడో ఒకసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పుట్టించిన తల్లిదండ్రులే మర్చిపోతారు ఇంకా మ్మ్. కన్నా తల్లిదండ్రులే మర్చిపోతారు. మీకు తెలిసిన హై ప్రొఫైల్స్ తెలిసిన వాళ్ళు మీ కాంటాక్ట్లో ఇప్పటికిప్పుడు నాన్నగారు చెప్పారు అంటే డేట్స్ ఇవ్వడం కానీ లేదా ఎక్కడున్నారు ఏంటి వాళ్ళు అని డేట్స్ చెప్పడం కానీ. ప్రాబ్లం లేదు, బడ్జెట్స్ మ్యాచ్ కావాలి. బడ్జెట్స్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉన్న సైకిల్లో పర్సన్స్ కూడా మనకి ఎందుకంటే అది అవసరమా అన్నట్లు ఉంటాం. కొన్ని అబ్బాయి గ్రోత్ ఇస్తాయి, ఓకే, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే చుట్టుపక్కల అట్లా ఉన్నారు కాబట్టి. మామూలుగా నేను రీల్స్లో ఏదో చూసిన 10,000 జీతం చేసేటోడు 10,000 అంటే ఎక్కువ పర్సన్ అంటే లక్షలు సంపాదిస్తుంటారు తిరిగితే మనకు మైండ్ వేరు ఉంటుంది. అంటే లక్షలు సంపాదించేటోడు 10,000 ఎందుకు తీసుకుంటాడు, వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ పెడతాడు? ఇది వ్యూ అంటే లైక్ చూడడానికి బాగుంటుంది, ఇట్లా వినడానికి కూడా బాగుంటుంది. కానీ అక్కడ తీసుకోవాలి పర్సన్. ఇప్పుడు ఎవరైతే చెప్పిండో ఆ పర్సన్ చూస్ చేసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 సార్లు ఇష్టం అరే 10,000 ఎందుకు 30,000 40,000 సార్లు ఇప్పిస్తాను జాబ్ ఇప్పిస్తా అంటే అంటాడా? అంతే రాని అంట. ఓకే, ఇది విన్నదే, మీరు విన్నదే గుర్తొచ్చింది. జస్ట్ ప్రొఫైల్ చెప్పండి, ఎవరు తెలుసు ఏంటి? తెలుసు అంటే నాకు యాంకర్స్ అంతా తెలుసు, యాక్టర్స్ తెలుసు, సింగర్స్ తెలుసు, జబర్దస్త్ టీమ్స్ తెలుసు. ఓకే, మనకు అవసరం బట్టి వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. వాళ్ళే అన్న అంటారు అన్న అంటారు, సార్ అంటారు. కానీ వాళ్ళని ఎప్పుడు డైరెక్ట్గా గుర్తుపట్టాయి కాబట్టి అప్పుడు నేను డైరెక్ట్గా మీట్ అయినా కూడా ఇట్లా హాయ్ ఇది నాని అని అంటే నాని నువ్వా అంటారు. అంటే యాక్చువల్లీ ఒక ప్యాడింగ్ ఆర్టిస్టే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు, చాలా పెద్ద ట్రెండింగ్. నేను మెన్షన్ చేయట్లేదు అందుకే. చెప్పండి. ఆ పర్సన్కి నేను అప్రోచ్ అయిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ విత్ హిమ్ నాని అని చెప్పేసి నాకు నెంబర్ పెట్టారు. నేను డైరెక్ట్గా మెసేజ్ పెట్టాను, ఐ నో నీడ్ టు టాక్ విత్ మేనేజర్స్ అన్నా. అర్థం కాలే. నేను మేనేజర్తో మాట్లాడాను, నాకు అవసరం లేదు, ఓకే ఏది ఉంటే మీతో నేను మాట్లాడుకుంటా అని చెప్పేసి అన్నా. అంటే కలిసినప్పుడు గుర్తుపట్టరేమో అనుకున్నా. ఫ్రీ రిలీజ్లో కలిసారు, హ్యాండ్ ఇచ్చారు, హాయ్ తీసి నాని అంటే నాని నువ్వు అన్న తర్వాత మీరు ఏదైనా డీల్ ఉంటే మీరు మేనేజ్తో మాట్లాడమంటే మాట్లాడాలంటారట మీరు అని చెప్పి లేదు నేను చేయను, మీకు ఓకే అనుకుంటే చేద్దాం, లేకుంటే లేదు, నాకు ప్రాజెక్ట్ ఓకే అవడం ముఖ్యం కాదు. నువ్వు నాకు ట్రస్ట్ చేసావు అనుకో, నీ నుంచి నాకు 10 మంది వస్తారు, 10 మంది నమ్ముతారు. 10 మందికి నేను మేనేజర్ ఉన్నా కూడా నాకు ఎన్నో సినిమాలు వస్తాయి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎంతో మందికి జీవితం వస్తుంది. ఇలా ఆలోచిస్తారా? వాడు అన్నాడు లేచిన వాడు కాకపోతే ఇంకొకడు ఉంటాడు అనుకుంటారు. అట్లా ఒక్కొక్కడు ఇంకొకడు ఇంకా మస్తు మంది ఉంటారు అనుకుంటే అసలు ఎవరు లేకపోతే మిగలకపోతే ఓకే అప్పుడు ఏంటి పరిస్థితి? ఏం లేకపోతే ఇప్పుడు చూడగానే గుర్తుపట్టే ఆర్టిస్టులు ఉంటారు. మనం చూడగానే అదే స్క్రీన్ పైన చూసిన తర్వాత మామూలుగా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తే అసలు ఈమెనైనా అనిపిస్తుంది. ఇప్పుడున్నంత సైకిల్ అప్పుడెందుకు దిక్కులేదు, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అది చెప్తారు కదా, ఇప్పుడు ఫోన్ చేయగానే 1,00,000 రూపాయలు అయ్యో అనగానే వేస్తే సంతోషపడతారు కదా. కోట్ల నోడికి 1,00,000 రూపాయలు ఎందుకు వేయడు? ప్యాడింగ్ అట్లా అని చెప్పి అంటే ప్యాడింగ్ అట్లా చెప్పేసిన కదా. ప్యాడింగ్ హరికృష్ణ గారు ఉన్నారు, అజయ్ జోష్ గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు, అజయ్ జోష్ గారు ఘోష్ అదే. ఇప్పుడు అన్నపూర్ణమ్మ, ఇప్పుడు సునీత మనోహర్ మీరు అన్నారు కదా, కొంతమంది హీరోస్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మేనేజ్తో మాట్లాడమంటారు. కానీ లేదు నువ్వు నాతో అప్రోచ్ చేయమంటారు. యాక్చువల్లీ ఇట్లనే నాకు ఒక సెలబ్రిటీ అంటే నాకు గుర్తులేదు, అంటే నేమ్ గుర్తులేదు, అంటే ఓపెన్గా గుర్తులేదు. నేను మెసేజ్ చేసిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ విత్ మై మేనేజర్ అంటే లేదు నేను చేయను, వద్దు అని చెప్పి నేను చెప్పాను. ఇన్స్టాలో చాటింగ్ చేసా, మీ నెంబర్ డైరెక్ట్ ఉంటే మాట్లాడుతూ లేకుంటే లేదు అని చెప్పేసి అన్నా. అట్లా అంటే మిస్ అవుతాయి కదా మరి ఛాన్సెస్ మీకు. ఏంటి కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఇవ్వరు. అవని నేను వాళ్ళ మీద ఊపెట్టుకోలేను కానీ అదొకటే లేదు కదా. కాస్టింగ్, రియల్ ఎస్టేట్, ఈవెంట్స్, ఇంటీరియర్, కేవీసీ ట్రాన్సాక్షన్స్, ప్రైవేట్ ఫైనాన్స్, స్టార్ హెల్త్లో ఏజెంట్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ అడ్వైజర్. ఐఎమ్ నాట్ డూయింగ్ వన్, నాట్ డిపెండింగ్ వన్. ఓకే, నేను మల్టిపుల్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఎందుకు? నేను ఓన్గా ప్రొడ్యూసర్ చేసుకోవాలి, నేను ఓన్గా సినిమా తీసుకోవాలి, ఓన్గా ప్రొడక్షన్ పెట్టుకోవాలి, ఓన్గా ఆఫీస్ పెట్టుకోవాలి. పెడుతున్నారా? ఇప్పుడు పెడుతున్నాం అంటే అన్నీ మనకు అనుకూలంగా కుదరాలి కదా. ఓకే, ఇప్పుడు మనం ఒకరిని అడగాల్సిన అవసరం ఉండదు, నా డిసిషన్ నా చేతిలో ఉంటుంది. మీ ఆర్జీవి గారి వ్యూహంలో కూడా మీరు
కాస్ట్ చేసినట్టు ఎలా తెలిసింది మీకు? అంటే ఆల్రెడీ అది అది కూడా రిఫరల్ రియల్ స్టోరీ కదా, సో ఈ క్యారెక్టర్ కి ఈ పర్సన్ సెట్ అవుతారు అని జగన్ అయితే గారు. వాళ్ళు నాకు ఎట్లా అప్రోచ్ అయ్యారంటే వేరే వాళ్ళు రిఫరల్ త్రూవే వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. నేమ్స్ కంపల్సరీ వెరిఫికేషన్ చేసుకుంటాను, నంబర్ ఎవరు ఇచ్చారని చెప్పేసి ఓకే. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నంబర్ సేవ్ చేసుకుంటా. అట్లా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి నాని ఇట్లా కావాలి, ఇట్లా కరెక్ట్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి అన్నారు. నేను ఎక్కువ మందిని పిలిపించలేదు. లేడీస్ అంటే లేడీకి అంటే లైక్ చంద్రబాబు గారికి క్యారెక్టర్ ఏతుందో ఆ అమ్మాయి ఒక్క అమ్మాయినే పిలిపించాను, ఒక లేడీని పిలిపించా. ఇక లోకేష్ క్యారెక్టర్కి 2-3 చూసుకున్నాం. చూసుకున్న తర్వాత అతన్ని పిలిపించాం. అలా పెట్టించేసి చెక్ చేయగానే చూడగానే కొంచెం ఇక్కడ వైట్ మేకప్ వేయగానే లోకేష్ లాగా ఉన్నారు. నాని ఏంది ఇట్లా చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అంటే అన్నా మీరు నాకు టైం అయితే అయిపోతుండే, ఇంకా ఏమైనా బెస్ట్ చూస్తుండే అంటే 2 డేస్లో షూట్ షెడ్యూల్ ఓకే అయిపోయింది, యాక్టర్ లేరు. ఓకే. అనగానే వెళ్ళిపోయాగానే మ్యాచ్ అయిపోయింది, ఓకే కంప్లీట్, ఓకే డన్ అని చెప్పేసి. అలాగనే చంద్రబాబు వైఫ్కి కూడా సేమ్ డిట్టో, కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే, డిట్టో ఉంటుంది. బాగానే చేసావు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళని పిక్ చేసింది మీరే అనమాట అయితే? అవును, నేను పిక్ చేశాను. ఓకే. అండ్ సీరియల్స్ అవి గుప్పెడంత మనసు ఇప్పుడు అలా మెయిన్ రోల్స్ కాకుండా ఇప్పుడు మనకు 1 వీక్ షెడ్యూల్స్ అట్లా ఇట్లా పడుతుంటాయి కదా, అప్పుడు చేసా. అప్పుడు అట్లా పంపించామని. ఇప్పుడు మెయిన్ అంటే మనకు ఫస్ట్ సీరియల్ స్టార్ట్ అవుతుందంటే మనకు ఫోన్ వస్తుంది, హీరోయిన్ మదరు, హీరోయిన్ ఫాదరు, ఇట్లా కాకుండా వాళ్ళ సెకండ్ హీరోయిన్ లైక్ హీరో సిస్టర్ లాగా ఇట్లా నెగిటివ్గా షేడ్గా ఇట్లా వస్తుంటాయి. ఈ మధ్య నేను కూడా అడుగుతున్నా వాళ్ళకి ఏదైనా ముష్టి క్యారెక్టర్లు ఉంటాయి చెప్పండి, నేను కూడా చేస్తాను. మీరు చెప్తున్నారా? అయ్యయ్యో. ఫోకస్ అవ్వడానికి ఫోకస్ అవుతాం, అదే మనకు మెయిన్. అది కంటిన్యూ పడిపోతుంది. ఎక్కువ త్రో అయ్యేది ఏంటంటే ప్రజలంతా చూసేది అదే. నేను చెప్తున్నా, ఇక మెసేజ్ పెడుతున్నా, మీరెందుకు ట్రై చేయలేదు చాలా మంది అడుగుతారు. నాకు కూడా అదే డౌట్ ఉంది. అంటే సినిమా ఈ క్యారెక్టర్ వీళ్ళకి సెట్ అవుద్ది అనిపించినప్పుడు పర్సనల్గా మీరే అన్నారు కదా, యాక్టింగ్ అంటే దానికి కోర్స్ అవసరం లేదు అన్నారు కాబట్టి మీలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉండే ఉంటాడు. అంటే ఇప్పుడు నాకు నేను చూస్ చేసుకోలేదు, అందరి కోసం అని ఇది చేస్తే చూస్ అవుతుంది అందరికి. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ని చూడంగానే మనకు వాళ్ళు ఈ క్యారెక్టర్లు వేస్తేనే బాగుంటుంది, వాళ్ళకి ఇది మ్యాచ్ కాదు అని ఉంటాయి కదా, మనం ఫస్ట్ ఇదే చూస్ చేసుకుంటాం. ఇదే చూస్ చేసుకుంటే అది రీచ్ అవుతూ ఉంటుంది, అదే కంటిన్యూ అవుతుంది, అదే బెటర్ అని నాకు అనిపించింది. అట్లనే అన్నా. అంటే మీ సర్కిల్లో చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్లు ఉంటారు, మీకు బెస్ట్ కాస్టింగ్ డైరెక్టర్ అన్న అవార్డు కూడా వచ్చింది మీ ప్రొఫైల్లోనే చూసాను. సో అదేంటి? ఎప్పుడు? అదేంటంటే వాళ్ళకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు అతనే ఓన్గా చేసుకుంటాడు కాబట్టి ప్రొడ్యూసింగ్ అంటే ఫండింగ్ అంతా ఎవరు రారు కాబట్టి వాళ్ళకి అదే వాళ్ళ అమౌంట్ తగ్గట్టుగా నేను కమిషన్ తీసుకోకుండా అండ్ ఎంతో కొంత తీసుకుంటా, వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా తను తీసుకోవాలని చెప్పి తీసుకొని వాళ్ళకి క్యాస్టింగ్ చేస్తుంటారండి. అట్లా చేసినప్పుడు వాళ్ళకు ఆర్టిస్టులను కూడా ఎక్కువ ఇబ్బంది కాదండి వాళ్ళకి. మీరు వాళ్ళని ఏమడకండి, డిమాండ్ ఏం చేయకండి అని చెప్పి పంపిస్తే ఆర్టిస్టులకి వాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఇట్లా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు నేను ఎక్కువ డిమాండ్ చేయనందుకు, ఇచ్చిన బెస్ట్ యాక్టర్స్కు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళు నాకు అట్లా ఇస్తారు. ఇయర్లీ నాకు టూ ఉంటాయి. ఓకే. బెస్ట్ కాస్టింగ్ డైరెక్టర్ అవార్డ్స్ ఇస్తూ వాళ్ళకి వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు కానీ వాళ్ళు రెస్పాన్స్ అంత ఇవ్వాలని చెప్పేసి మనకి ఇస్తారు, మనము పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టి మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలి అన్నా లేదా ఏదైనా అవకాశం తీసుకోవాలి అన్నా కానీ చాలా భయపడుతూ ఉంటారు, ఏమైనా అవుతుందేమో ఈ కాస్టింగ్ కౌచ్ అని చెప్పి చాలా వింటూ ఉంటాం. సో వాళ్ళకి అవకాశం రావాలి అంటే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడమేనా లేక ఇంకేదైనా? అప్రోచ్ అయితే బెటర్. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉండే స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడే ఒక ఇంటర్వ్యూ ఉంటున్నాను. తమ్నేల్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ లేనిది నాని ఇది చేయరని చెప్పేసి ఒక తమ్నేల్ ఉంటే, గుర్తింపు వచ్చినా రాకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఫస్ట్ ఒక పర్సన్కి అప్రోచ్ అవ్వాలంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుందో అట్లా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. పేరెంట్స్కి ఇక్కడ టచ్లోకి వెళ్తా. ఈ ఆర్టిస్టులతో ఏం మాట్లాడాను అంటే వాళ్ళ పిల్లలతోటే కాదు వాళ్ళతో కూడా మాట్లాడతా. నేను మాట్లాడేటప్పుడు కూడా లౌడ్ స్పీకర్ పెట్టమంటా, మీ అమ్మని పక్క కూడా అని చెప్తా. ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఫస్ట్ మనం ఇట్లాంటి చెడ్డ పనులు చేసేటోళ్ళం కాదు కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి పేరెంట్స్ ఉండాలి అని అంటారు. అట్లా అని చెప్పేసి నాకు అట్లా అప్రోచ్ అయినా కూడా ఓకే. నాకు కొంతమంది అంటే నేను బాధపడాల్సిన విషయం ఏంటంటే నేను బాధపడ్డా అంటే అయింది యాక్చువల్గా, అది అనుకోకుండా నాకు మైండ్లో వచ్చిన థాట్ కాబట్టి చెప్తున్నా. వాళ్ళు నాకు మామూలుగా అప్రోచ్ అయ్యారు, కొన్ని కపుల్స్ కావాలి నాని అని చెప్పేసి అంటే నేను పంపించిన. షోస్ ఉంటాయి కదా, కపుల్ షోస్ ఉంటాయి కదా, ఆ షోస్కి పంపించాను.
అలా పంపించిన దాంట్లో ఇద్దరు నాకు తెలియకుండానే హైలైట్ అయిపోయారు. నేనే వాళ్ళని గుర్తుపట్టలేదు, వాళ్ళంతా ఫేమ్కి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వాళ్ళు మిస్టేక్లో నాకే అంటే వేరేకి ఎక్కువై నాకేస్తారు ఫోన్. అట్లా వాళ్ళకి అప్రోచ్ అయిన తర్వాత అంటే వాళ్ళకి అసలు ఏం ఛాన్సులు ఉండే కాదు, జస్ట్ షోకి యాక్టింగ్ వస్తుండే. వాళ్ళు యాక్టింగ్లోకి ఇంట్రడ్యూస్ అయ్యారు. యాక్టింగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత హస్బెండ్స్ని వదిలేసారు. ఇద్దరు ఆడవాళ్ళ, ఇద్దరు లేడీస్ హస్బెండ్ని పిల్లల్ని వదిలేసారు. నేను ఇంట్రడ్యూస్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కపుల్సే కదా పాప, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. మరి హస్బెండ్స్ని వదిలేశారు అంటే ఎందుకు? స్టార్టింగ్ ఏమో ఇన్కమింగ్ అంతా ఇవన్నీ ఏం లేకుండే, ఒక ఫేమ్ రాగానే ఇదేందని నాకు అనిపించింది. ఇద్దరు అంటే నాకు అసలు టాపిక్ లేదు, ఫోన్ లేదు, అసలు మొఖాలే లేవు వాళ్ళ మొఖాలే. నేను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇద్దరు జీవితాలు నాశనమైన అనిపించింది. నువ్వు అట్లా బాధపడ్డారా? నాకు మిస్ అయ్యి అంతే కదా, వాళ్ళకి ఏమొచ్చింది కదా. కానీ ఇప్పుడు పే చేసే వాళ్ళు పిల్లలు ఫాదర్ అయితే పే చేస్తారు కదా అనిపించింది. అందుకే చూస్ చేసుకోవాలంటారు అన్ని. కొంతవరకు మీరే దాంట్లో ఏమో అది ఎందుకు అనిపించింది నాకైతే. అట్లా నుంచి అయిపోయేదేమో. వాళ్ళకి కూడా వాళ్ళు ఏ విధంగా నమ్మకంతో అంటే ఇప్పుడు నేను ఐడెంటిటీ ప్రూఫ్ పేరెంట్స్. యాక్చువల్గా మీకు ఎప్పుడు మర్చిపోయాను, ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూలో తమ్నేల్ ఉండే ఐడెంటిటీ ప్రూఫ్ పేరెంట్స్ అని చెప్పేసి తమ్నేల్ అది. అయితే ఇక్కడ నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే వాళ్ళ హస్బెండ్స్కి నా మీద నమ్మకంతో పంపించారు. వాళ్ళ నాకు అప్రోచ్ అవ్వలేదు వాళ్ళు హస్బెండ్స్ కూడా. సో అప్పటి నుంచి పేరెంట్స్ని అప్పటి నుంచి కదా, దానికి ముందు నుంచి నేను పేరెంట్స్. మీరు ఇందాక డైరీ అని సంతకాలు అన్నారు కదా, అది నాకు అందుకోసమే. పేరెంట్స్ సంతకం ఉంటుంది మీ ప్రొఫైల్లో. అంటే తన ప్రొఫైల్లో ఒకటి చూసాను అనమాట, అదే డాక్యుమెంటరీ సంతకం ముందుగానే చేయించుకుంటాం అగ్రిమెంట్ లాగా. సో అట్లా అలా పేరెంట్స్ సంతకం ఉంటుంది, అలా పేరెంట్స్ నంబర్ ఉంటుంది. నేను పెట్టించిన ప్రాజెక్ట్లో మాత్రం బాధ్యత నేను తీసుకుంటా. అక్కడ పరిచయం అయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా ఇష్యూ అయితే నాకు సంబంధం లేదు అని రాయించుకున్నాను. అంటే ఎలాంటి ఇష్యూస్ అవుతాయి కామన్గా? ఇప్పుడు లవ్, అట్రాక్టివ్, వెళ్తారు, పరిచయం పెంచుకుంటారు, తిరుగుతారు. సరే ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయం అండి, ఓకే, ఒక్కసారి కలుస్తావు, ఓకే, నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ అందరూ వస్తారు, గర్ల్స్గా వస్తారు. అసలు నీకు ఈయన పరిచయం అవ్వడానికి కారణం ఎవరు అంటారు? నీ వల్ల నేను ఎందుకు ఫేస్ చేయాలి? నేను నీకు పంపించింది ఏంది? షూటింగ్ కోసం మాత్రం పంపించాను. షూటింగ్ తీసుకుని వాళ్ళు పరిచయం పెంచుకోమని చెప్పిన నేను. అఫీషియల్ నువ్వైనా సరే ఏమైనా ఉండాలి, నీ పని ఏందో నువ్వు చేసుకుని రావాలి. కానీ రోజులు కలుపుకుంటా పొద్దున మధ్యాహ్నం ఇట్లా కలుసుకుంటా తిరుగుతూ ఉంటే ఇష్యూ అవుతుందంటే పేరెంట్స్ నన్ను అడుగుతారా నిన్ను అడుగుతారా? ఒక లేడీ ఇట్లనే చేసింది. ఒక లేడీ నా పేరు చెప్పేసి షూటింగ్ వెళ్ళిపోయిందంట. అసలు నేను షూటింగ్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీరు నాకు కాల్ చేసి పాప మీ పేరు ఎప్పిపోయిందనంటే మీరు నాకు కాల్ చేయలేదు కానీ నేను అన్నా. పాపకు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడితే లేదండి మీ పేరు కాదు, నేను చెప్పింది వేరే వాళ్ళ పేరు అని చెప్పేసి అంది. క్యాస్టింగ్ రోజు వల్ల భయపడతారు అట్లా అంటే పేరెంట్స్తో నేను మాట్లాడతాను. పేరెంట్స్ ఒప్పుకోకుండా కూడా నేను వాళ్ళకి చెప్తాను, నేను చూసుకుంటాను. కొంతమంది పేరెంట్స్కి కూడా నువ్వు ఉంటావు కదా, నువ్వు చూసుకో ఇక అని చెప్పేసి అంటారు. అట్లా నమ్మకంతో పంపుతారు కొంతమంది. అట్లా అంటేనే ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇక వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇది మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మనం చేయాలి. కానీ లైక్ టైం తీసుకోమని చెప్తా. అంటే టైం అంటే లైక్ వేరే అటు ఇటు కాకుండా మీరు ట్రై చేస్తా అంటే చూసుకోండి, మీకు ఆలోచించుకోండి. బట్ నాకు ఏదైనా బెస్ట్ ఉందన్నప్పుడు నేను పిలుస్తాను, మిమ్మల్ని పిలవాలి. అప్పటివరకు నేను ఫోన్ కూడా చేయను, మెసేజ్ కూడా పెట్టను, అట్లా చేస్తాను. అంటే ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్ళు రాకపోవడానికి ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తుంది. అంటే కొంతమంది ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు కాస్టింగ్ కౌచ్ అని చెప్పి. సో దీనివల్ల ఎప్పుడో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిజంగానే ఉందా? ఎంతవరకు ఉంది? దేని మూలంగా ఇదంతా రిపీట్ అవుతూ ఉంటుంది? యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఇవి ఏవైతుందో ఈ టాపిక్కి నేను ఇంట్రడ్యూస్ అవ్వలేదు, చేయను, వచ్చినా కూడా చేయను. అది ఎట్లుంటాయంటే బూతులు అవి ఘోరంగా ఉంటాయి. అలాంటివి అడిగినా కూడా ఎట్లా ఉంటాయంటే అది వేరే టూ మచ్ ఉంటుంది. నాకు ఫోన్ రాదు, ఏం రాకుండా ఉంటుంది, అట్లా మాట్లాడతా. బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక లేడీ ఇద్దరు ఆర్టిస్టులు అయితే, ఒక అమ్మాయి ఫేమ్లో ఉంది, ఒక అమ్మాయి ట్రై చేస్తుంది, ఇద్దరు షేరింగ్ రూమ్లో ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ ఉన్న రిలేషన్ ఏదైతుందో
అది అలాగే ఉంటుందా, చేంజ్ అవుతుందా? అవుతుంది. చేంజ్ అవుతుంది కదా. అంటే నా అవకాశాలన్నీ వస్తున్నాయి ఆమెకి అన్నది కూడా ఉంటుంది కదా. అని ఉంటుంది. ఇంకోటి నంబర్ అనేది షేర్ అవ్వదు. నేను మీ ఫ్రెండ్ నెంబర్ నాకు వెయ్యి అంటే రాదు. రాదు. ఇట్లా 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 ఇలాంటి టాపిక్స్ క్రియేట్ అయినప్పుడు నెగిటివ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళారు ఆఫీస్కి, ఆడిషన్కి తీసుకెళ్ళారు, అమ్మాయికి యాక్టింగ్ బాగాలేదు, అసలు లుక్ ప్రకారంగా కొద్దిగా ఓకే, మేకప్ సెట్ చేయాలి, అమ్మాయి సెలెక్ట్ అయింది, నువ్వు సెలెక్ట్ అవ్వాలి. అసలు పాజిటివ్గా నువ్వు నా ఫ్రెండే కదా అని చెప్పి నువ్వు అనుకుంటే ఓకే. మీ వర్షన్ కాకుండా ఇంకో వేరే వర్షన్ వేరే వాళ్ళు ఉంటారు, ఆ అమ్మాయి ఏం చేసిందో మరి ఏమో వెళ్ళదు, ఇట్లా ఇట్లా అని చెప్పేసి బ్లా 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 అయినా క్రియేట్ అవుతుంది. ఇంకా మీరు ఏదైతే క్వశ్చన్ చేసారో దానికి అది తక్కువ, అంటే అది ఎక్కువైపోయింది. షూటింగ్స్ తక్కువైపోయినాయి. షూటింగ్ తక్కువైపోయింది. షూటింగ్ అయితే 5,000, 10,000, 15,000 20,000 అంతే. కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మరి అంటే పైసకు అలవాటు పడ్డాడు. పైసకి డబ్బు కంటిన్యూగా ఇప్పుడు కొన్ని రోజులు, నెల 2 నెలలు 3 నెలలు మనకు 4 లక్షలు 5 లక్షలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి మంత్కి. అప్పుడు మనకు ఎక్కువ ఉంటుంది, నెత్తి బాగా హైలో ఉంటుంది. కార్లు, బైక్లు, నేను కూడా కొన్నాయి కార్లు, బైక్లు. ఆర్టిస్టులకు పేమెంట్ లేదని చెప్పి తాకడ పెట్టాను. కార్లు, బైక్లు, ఈఎంఐలు, ఫోన్లు, ఐఫోన్లు, టూర్లు, ఫ్రెండ్షిప్లు, దావత్లు ఎన్నో అవుతాయి. కొన్ని టైంలో ఈఎంఐ కడదామంటే పైసలు ఉన్నాయి. అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, ఏడికి పోవాలి? జాబ్ చేసినా కూడా ఇప్పుడు నెలకు 1,50,000 కట్టాలంటే 30,000 జీతంకి 1,50,000 ఈఎంఐ ఎట్లా కడతావు? ఓకే. అంటే ఇప్పుడు బయటపడడానికి కారణం ఏంటి? అంటే అవకాశం కోసం ఈ విధంగా పాల్పడుతున్నారా, లేదా ఇబ్బంది పడుతూనే ఉంటున్నారా? ఇంకా ఏంటి సిచ్యువేషన్? అదేదో నువ్వు ఫస్ట్ నుంచే నాకు ఇదే కావాలి, ఇంతే కావాలి, ఇట్లయితే ఓకే అనుకుంటే నువ్వు ఎందుకు పే చేస్తావు? ఇప్పుడు నేను ఎవరైనా నాకు అప్రోచ్ అయ్యి ఇట్లా అడిగినా కూడా నా మూడ్ కరెక్ట్ ఉంటే ఓకే, నా మూడ్ లేకుంటే బూతులు వస్తాయి. అదే ఏం చెప్తా అంటే, అమ్మాయికి 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం నీకు లేదనిపిస్తే ఇయ్య, 2 లక్షలు ఇయ్యి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది బంద్ చేయి. 8 లక్షలు నీకు వస్తున్నాయి. 8 లక్షలు నీకు బెనిఫిట్ అంటే ఒకరు షూటింగ్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, కెమెరామెన్ల రెంట్లు అవ్వచ్చు, అసిస్టెంట్ల రెంట్లు అవ్వచ్చు, ఏదైనా ఒకదానికి యూజ్ అవుతుంది. 8 లక్షలు అంటే ఎంతో మందికి, మిడిల్ ఏజ్ వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా వేయచ్చు. అట్లా చూజ్ చేసుకో. అట్లా నీకు ఎందుకు చూజ్ చేసుకోవడం? వై యూ థింకింగ్ లైక్ దట్? అద్దు అంట. నేను అంత ఒప్పించుకుంటా, కానీ నీకు 2 లక్షలు నేనే ఇస్తా ఎక్కువ. నువ్వు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, నీకు ఫోకస్ అవుతావు, నువ్వు ఫోకస్ అవుతావు, తను కూడా ఫోకస్ అవుతుంది. ఇలాంటి చూజ్ చేసుకోరండి. ఇలాంటి జనరేషన్కి అవసరం లేదు. ఇలాంటి అవసరం మరి అవసరం లేదు. సింగిల్ షాట్లో పైసలు రావాలి, రిచ్ అయిపోవాలి ఒకటేసారి. మనం నడవద్దు, చేయొద్దు, డైరెక్ట్ ఫ్లై చేయాలి. కాళ్ళు నడవ రాకుండా ఏం రాకుండా డ్యాన్స్ చేయాలి. పునాది లేకుండానే ఇల్లు కట్టాలి. ఓకే, ఇలాంటి నచ్చుతాయి. అట్లా ఎలా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు? మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ? మా దగ్గరికి వచ్చే వాళ్ళు నేను వాళ్ళు ఎంత ఉన్నా, ఎంత మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా, నా విధానాన్ని ఎట్లా ఉన్నా దాన్ని బట్టి తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎట్లా అంటే, నేను వాళ్ళ దగ్గర వేసినా, వీళ్ళ దగ్గర వేసినా, అట్లా ఇలా అంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేసినప్పుడు నువ్వు నా దగ్గర తెచ్చినావు, వాళ్ళ దగ్గరనే వేసుకోవచ్చు కదా. అన్న చెప్పన్నా, మీ దగ్గర కూడా కొద్దిగా బెస్ట్ ఉంటే మీ గురించి నేను విన్నా అంటే, బెస్ట్ ఉన్నప్పుడు నేను ఒక స్క్రిప్ట్ ఇస్తాను, చేసి పంపించంట. ఉండదు ఆడ, ఏముండదు. ఏదో పాటలు అన్నట్టు వాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది, హైడ్ అంతే, వదిలేసుడే. అంటే హైడ్ అంటే బ్లాక్లో పెట్టాం, ఏం పెట్టాము, ఉంచుతాం, రిప్లై ఇవ్వరు అంతే. ఎందుకు ఇవ్వాలి? నేను నీకు రిప్లై ఇస్తాను, సరే. అయినా నాకు ఇప్పుడు బయట దోస్తులందరూ కలిసినప్పుడు ఈ నాని అతను మెసేజ్ అయినా రిప్లై ఇస్తారా? ఇదంతా నాకెందుకు? నీకు టైం ఇచ్చి నేను ఇచ్చేది ఎందుకు కొట్టుకోవాలి? పని ఉందన్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను, నేను మెసేజ్ చేస్తాను. టైంకి వచ్చి కలిసిపోవచ్చు, చూపించుకొని షూటింగ్ ఏదో చేసుకుని పో. నాకు ఇదే కావాలి. మరి అంటే మీరు కాస్ట్ చేసిన వాళ్ళలో ఎవరన్నా కాస్టింగ్ కౌచ్కి గురైన వాళ్ళు, లేదా? నేను ఫస్ట్ ముందే చెప్పేస్తాను. ఏంది ఇలా చేస్తారా? పేరెంట్స్ కానీ ఆర్టిస్టులకు కానీ నేను పంపించింది మాత్రం షూటింగ్ మాత్రమే. ఏదన్నా నాకు తెలియకుండా జరిగితే
నా బాధ్యత కాదు. ఎలా ఉంటుంది మీ బాధ్యత కాకుండా? లైక్ మీరు పంపించినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కానీ మొత్తం బాధ్యత అంతా మీది అన్నప్పుడు ఫుడ్ విషయంలోనే కాదు, ఆ అమ్మాయి పర్సనల్గా కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అమ్మాయికి ఏం స్కిల్స్ లేవు. నైట్ మొత్తం నేను 11 to 1 వరకు ఇండస్ట్రీ ఏంటి యాజ్ అ కెమెరా ప్రకారంగా, స్కిల్స్ ప్రకారంగా, మన లైక్ లొకేషన్ ప్రకారంగా ప్రతి విషయం గురించి నేను చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళింది అమ్మాయి. ఓకే, వెళ్ళింది షూట్కి రీచ్ అయిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ రాలేదు. షూటింగ్ అయిపోయింది, రిలీజ్ అయింది. అదే వీడియోని నాకు వేరే ప్రొడ్యూసర్ పంపించి నాని అమ్మాయి మన క్యారెక్టర్కి సూట్ అవుతుంది, ఈ అమ్మాయితో మాట్లాడన్నాడు. నేను పెట్టించిన ప్రాజెక్ట్కి ఆ అమ్మాయి ఫోటో పంపించి నా వీడియో పంపించి ఈ అమ్మాయి కావాలని చెప్పి అడిగాడు. అమ్మాయికి 25,000, అతను ప్రొడ్యూసర్ 25,000 ఇస్తా అన్నాడు. 25,000 ఇస్తా అంటే నేను ఏమి ఇస్తానా 20 ఇస్తా అని చెప్పా. అమ్మాయికి 5,000 నేను తీసుకుంటా అని చెప్పిన. ఫస్ట్ ప్రాజెక్ట్ 2,500, సెకండ్ ప్రాజెక్ట్ 2,500 అంటే ఆమె అప్పుడు డైరెక్ట్ అతనికి కాల్ చేసి ఆయనకి ఇచ్చేది పైసలు నాకే ఇచ్చేయి, నేనే వస్తాను అన్నాడు. ఇతను వల్ల నాకు ఫోన్ చేశాడు, నువ్వు పైసలు వేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తా మాత్రం నీది వేరేలా ఉంటుంది అని చెప్పేసి అన్నా. నువ్వు ఎవరిని పెట్టిస్తావు వాళ్ళని తీసుకుందాం, వాళ్ళతో షూట్ చేసుకుందాం. నేను మోసపడద్దు, నేను నిన్ను మోసం చేసి చూడద్దు. వేరే అమ్మాయిని విట్టి పిలిపించుకున్నా, 20 ఆమెకి ఇచ్చేసిన 5 తీసుకున్నాం, షూటింగ్ చేసుకుని పోయాను. అదే అమ్మాయి నాకు తెలియకుండా నా సర్కిల్లో ఎవరైతే పంపించిందో వాళ్ళకు చెప్పుకుంటా వేరే ఒక పర్సన్ దగ్గరపై ఆడిషన్స్ ఇస్తుంది. పనికిరానికి అంటే లైక్ అసలు సినిమా ఉండదు, ఏముండదు చూసారా, అక్కడికి పోయి తను మాట్లాడుకుంటుంది. అక్కడ వాళ్ళు ఏదో అడిగిరని కాకుండా నీ గుణం ఎట్టిపోతుంది, నీ బుద్ధి ఎట్టిపోతుంది, నీ టాలెంట్ ఎట్టిపోతుంది, నువ్వు మాట్లాడుకోవచ్చుగా. దానికి బాధ్యత నేను ఎందుకు అవుతా? ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా మీకు. షూటింగ్ మాత్రమే నువ్వు మాట్లాడతా, లోపల ఏమైనా జరిగినా కూడా నాకు ఇంటిమేషన్ చేయాలి. ఇంటిమేషన్ చేయకుండా ఏమైనా చేసుకుంటే నాకు సంబంధం. అలా జరిగిందా ఎవరికైనా? అమ్మాయిలు ఇట్లా అన్న ఇట్లా ఇబ్బంది అయిందనో లేకపోతే చెప్తాను, డైరెక్ట్ చెప్పేస్తా, వెళ్ళిపోండి షూట్ నుంచి వెళ్ళిపోండి. ఏదైనా సినిమాకి ఇట్లా జరిగింది ఏమన్నా? అంటే షూట్లో అంటే మామూలుగా షూట్కి వెళ్ళిన తర్వాత ఇట్లా రన్నింగ్లో ఇట్లా యాక్సిడెంట్ అయిన ఉండే, అట్లా నేను వేరే అమ్మాయిని పెట్టించి పంపించిన. కానీ ఇట్లా మనకి ఇన్సిడెంట్లు ఏమైనా జరగలేవు. ఇన్సిడెంట్ అంటే నాకు ఒక అమ్మాయి వచ్చి ఎదురుగా నాతో ఒక అమ్మాయి చెప్పింది, ఫ్రెషరే, తనకు కూడా ఒక విధంగా నేను హెల్ప్ చేసిన. తను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో నా కాంటాక్ట్లో ఉన్నాయి. అమ్మాయి ఇట్లనే లేదా అప్రోచ్ అయ్యి ఫ్రెండ్స్ కంటే అప్రోచ్ అయింది. నేను అప్పుడు అటు థియేటర్లో షాపింగ్ చేస్తున్నా మాల్లో, నేను ఇక్కడ ఉన్నానంటే మేము వస్తా అంటే కలవడంటే ఆమె కొద్దిగా భయపడుకుంటా బాధపడుకుంటా కాఫీ అడిగింది. ఇప్పించిన తర్వాత నాన్నగారు నాకు ఇట్లా షూటింగ్ ఉందని చెప్పి ఒక పర్సన్ ఫోన్ చేసాడు, నేను పోయినా అక్కడికి పోయిన తర్వాత చుట్టుపక్కల ఏం లేదు, ఒకటే ఇల్లు ఉందని చెప్పాడు. అమ్మాయి చెప్పింది, నువ్వు ఎట్లా పోయినావు అని చెప్పేసి అన్నా. యాజ్ యాంకర్గా నాకు ఛాన్సులు వచ్చినాయి, కానీ ఆయనకి ఫస్ట్ ఎప్పుడు యాంకర్ స్టార్ట్ అయితే ఆయన పిలిపిద్దాం అనుకున్నాను. ఒక లేడీ నేను నమ్మేస్తే ఎవరు లేరని చెప్పేసి ఎక్కడెక్కడ ముడితే ఎంత ఇరిటేషన్ వస్తుంది. మాకు తెలిసిన అబ్బాయి అంటే పటాపట్ నువ్వు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆలోచించలేదు, అక్కడ ఏమవుతుందో కూడా అవసరం లేదు మనకు. ఈ అమ్మాయికి ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ తెచ్చుకో, అంటే లైక్ జాబ్ అనేది ఏదైనా వేసుకో అని చెప్పి జాబ్ ఇప్పించాను నేను ఆల్రెడీ టెలికలర్గా. 15,000 శాలరీ అంటే చేసిన తర్వాత 2 days వచ్చింది, వెళ్ళిపోయింది. మన ఫ్రెండ్ ఇట్లా నాకు ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి చెప్పకుండా నాకు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పింది. తను మళ్ళీ షూట్లో వేరే దగ్గర కనిపించింది. ఎవరి దగ్గర అయితే వర్క్ చేసిందో అతనికే కనిపించింది. ఇట్లా రూట్ వద్దు మనకు, ఆశలు చూపించి గోతులను నూకేసేటోడికి నచ్చుతారు. జాబ్ ఇవ్వాల్సిన అవసరం నాకేముంది, నేర్చుకో, చూసుకో. అతను కూడా పర్సనే, అతను కూడా డైరెక్షన్ చేస్తాడు, అతను కూడా చెప్తాడు, చూసుకో అని అంటే లేదని చెప్పి ఇట్లా తిరుగుతా ఉన్నారు. ఏం చెప్తాం మనకి? యా, మీ ప్రొఫైల్లో చాలామంది అంటే మీ పుట్టినరోజుకి సంబంధించిన విషయాలు చెప్పిన వాళ్ళల్లో సిరి ఉంది, అండ్ సునీత మనోహర్ గారు, రోహన్, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా మీకు విషెస్ చెప్పడం జరిగింది. వాళ్ళతో పరిచయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిరి తీసుకుంటే సిరితో ఎలా తనని ఎక్కడికైనా ఛాన్స్ ఇప్పించడం కానీ ఏ కాంటాక్ట్ ఎలా? వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నాకు వాళ్ళతో పరిచయాలు ఎట్లా అవుతాయంటే నాకు మామూలుగా పిలుస్తారు, లేకుంటే నాకు ఇప్పుడు నీడ్ ఉంది అనుకోండి అలా డైరెక్ట్గా అప్రోచ్ అవుతా. ఒక్క సెలబ్రిటీ ఎవరైనా యాక్టర్ ఎవరైనా పర్టికులర్ పర్సన్ ఇట్లా స్టేటస్లో పెడుతుంటారు కదా, బర్త్డే విషయం అట్లా పెడుతుంటారు కదా, అట్లా పెట్టినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా నా బర్త్డే అని తెలిసిపోతుంది. వాళ్ళు అప్పుడు డైరెక్ట్గా నాకు పంపించేస్తారు. నేను అడగకుండా అవసరం లేదు, వీడియో ఉంటుంది,
హ్యాపీ బర్త్డే నానికి వస్తుంది ఇంట్లో అని చెప్పేసి ఓకే ఇట్లా ఇట్లా కూడా వస్తుంది నాకు అని చెప్పేసి నేను అడిగితే ఏముంటుంది అంటే అది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నేను అసలు పట్టించుకోను ఒక స్టేటస్ పెట్టారని నేను పెట్టినా వాళ్ళు పెట్టినా పంపించిన వాళ్ళు పెట్టినా నేను పెట్టినా వచ్చేస్తాయి ఈ వీడియోకి నానికి వేస్తున్నట్టు హ్యాపీ బర్త్డే వస్తాయి. ఓకే వీళ్ళ కాంటాక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వీళ్ళు వారితో మాట్లాడే విధానం ఎట్లా ఉన్నా కూడా ఏదున్నా కూడా నాకు ఎవరైనా పర్టికులర్ పర్సన్ అప్రోచ్ చేయండు తను కావాలి తిన పర్సన్ ఇట్లా ఈవెంట్కి కావాలంటేనే అప్రోచ్ అవుతాయి వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళకి మెసేజ్ కాదు ఏం లేదు. అప్పుడప్పుడు వాళ్ళకి ఫోన్ పోయినా నంబర్ మిస్ అయినా కూడా మిస్ అయిపోతారు, సంబంధం లేదు, మిస్ అయిపోతారు వాళ్ళు నాకు మిస్ అయిపోతారు. కానీ అయినా నేను ఫోన్ చేస్తా దిస్ ఇస్ సో అండ్ సో అన్నా ఓకేనా అని చెప్పు ఏంటి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడు డిస్కషన్ చేస్తుంటే కొంతమంది తగ్గుతూ ఉంటారు అంటే లైక్ అమౌంట్ విషయంలో అవి డీల్ అవుతాయి, లేకుంటే డీల్ క్యాన్సల్. నేను ఏం థింక్ చేస్తా అంటే సెలబ్రిటీస్కి అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నో నీడ్ టు డూ కమిషన్. నాకు కమిషన్ ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాకు ఒక డీల్ కావాలి, ఓకే అవ్వాలి. నెక్స్ట్ టైం మీరే పిలిచి మీరే నాని ఫస్ట్ ఈవెంట్ ఎట్లా వేయలేదు కదా ఈ ఈవెంట్ కన్నా తీసుకో అని చెప్పేసి ఇస్తారు కదా. ఫస్ట్ డీల్ అయిందని ఒక సాటిస్ఫాక్షన్ కావాలి నాకు, వాళ్ళకి ట్రస్ట్ కావాలి. సిరితో పరిచయం తన గురించి ఏమైనా ఎలా ఉంటుంది ఏంటి? తను బాగానే ఉంటుంది. మామూలుగా అందరూ వాళ్ళు నాని గారని పిలుస్తారు, మాట్లాడు కూడా సరే ఇంత బడ్జెట్ ఉంది నాని ఇంత ఎంత అని వాళ్ళు ఎంత అంటారో చూడు దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఇలా ఉంటుంది. సిరి ఎలా ఉంటుంది తన బిహేవియర్? బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నాకు యాక్టివ్గా మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకు నా గురించి ఆల్రెడీ షూట్ లొకేషన్లో నా గురించి నడుస్తూ ఉంటుంది. నాని 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 అని చెప్పేసి స్టేటస్లో ఎక్కువ బ్లడ్ డొనేషన్ ఈ టాపిక్స్ ఉంటాయి కదా, రివ్యూస్ ఉంటాయి కదా, ఓకే అని చెప్పేసి నాకు గట్టిగా మాట్లాడదు, మంచిగా మాట్లాడుతుంది. అంటే రీసెంట్గా సిరి కూడా నారి నారి నడుము మురారిలో పిన్ని క్యారెక్టర్ చేశారు. సో ఎలా అనిపించింది? అప్రిషియేట్ చేయడం కానీ ఏమైనా కాంటాక్ట్ అవ్వడం కానీ ఏమైనా చేశారా? నేను కాంటాక్ట్ అవ్వలే. మామూలుగా వాళ్ళు చేసినా చేయకున్నా నాకు నేనుందంటే కాంటాక్ట్ అవుతా వాళ్ళకి. మీరు బాగున్నారు, బాగా చేశారు ఇలాంటి నేను చెప్పను. అది ఎట్లుంటుంది అంటే అది వీడికి ఏం పని పడలేదా అన్నట్టు చెప్పుకున్నట్టు ఉంటుంది. అందుకే నేను నా వర్క్ మాత్రమే అప్రోచ్ అవుతాను, లేకుంటే అప్రోచ్ అవ్వను. ఏదైనా ఛాన్స్ ఇప్పించడం కానీ ఏమైనా చేశారా తనకి? కొన్ని బడ్జెట్ వల్ల క్యాన్సిల్ అయితే అని చెప్పాను కదా, అట్లా అవుతూ ఉంటాయి. ఇక కొన్ని ఇప్పుడు ఈవెంట్స్ కొన్ని ఉంటాయి కదా అవార్డ్ ఫంక్షన్స్కి అట్లా పిలుస్తూ ఉంటాము. వీళ్ళు కంపల్సరీ అమౌంట్ కావాలంటారు కానీ అది కుదరదు. కొంతమందికి ఫండింగ్ ఇస్తారు, కొంతమందికి ఫండింగ్స్ రావు. గవర్నమెంట్ అంటే ఫండింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఇస్తారు కాబట్టి వస్తారు. ఈ కార్పొరేట్ కొంత ఈవెంట్స్ ఉంటాయి అంటే కొద్దిగా లైక్ ప్రమోషన్ లాగా రియల్ ఎస్టేట్ లాగా అంటే ఓకే వీ కెన్ గివ్ వాళ్ళు ఇస్తారు. బట్ ఇప్పుడు మామూలుగా కొత్తగా అప్కమింగ్ వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళకు కొంతమంది చేసి అవుట్పుట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి రమ్మంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అలా వచ్చినవి ఉంటాయి. కొంతమంది వచ్చినాక స్టేజ్ పైన నా పేరు ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఈ రోహన్ కూడా అసలు సినిమా మీద సినిమాలతో మామూలుగా దూసుకుపోవట్లేదు, ఆయన కూడా విష్ చెప్పడం జరిగింది మీకు. రోహన్ అప్పుడు నేను గవర్నమెంట్ యాడ్స్కి రిఫర్ చేశాను. రోహన్ గుండమ్మకత తన ఉంది కదా లేడీ నెగిటివ్ రోల్ చిన్న పాప మేఘన కాకుండా ఇంకొక అమ్మాయి తను వీళ్ళందరినీ కొద్దిగా చిన్నపిల్లల క్యారెక్టర్ లాగానే అప్పుడు గవర్నమెంట్ ఒక యాడ్ చేసాం. లైక్ ఎట్లా అంటే చిన్నపిల్లలు చదువుకోవాలి పని చేయకూడదు ఆ రోలు యాక్చువల్గా చేసిండు ఇలా రోహన్ చేశాడు. అట్లా అట్లా మాకు క్లోజ్ కొద్దిగా వాళ్ళందరినీ ఛాన్స్ ఇప్పించారా? అప్పుడు మాట్లాడతారు ఇప్పుడు కూడా మాట్లాడతారు, ఫోన్ చేస్తారు. అయినా ఏం వర్క్ లేనప్పుడు ఎందుకు మెసేజ్ చేయాలని చెప్పి ఒకసారి ఫోన్ చేస్తారు, ట్రై చేస్తారు. రీసెంట్ సినిమా ప్రీ వెడ్డింగ్ షో అనుకుంటా రోహన్ది. అప్పుడు చిన్నగా ఉండేడు 10 years అప్పుడు. స్పీకర్ పెట్టాను, ఫోన్ లిఫ్ట్ చేయండి ఫస్ట్. ఉండడం లేడు అంటే నా మమ్మీ లేపుతుంది కదా. ఇట్లా ఒక ఛాన్స్ వచ్చింది. అట్లా చెప్పను అమ్మ, ఉంటేనే చెప్తాను లేకుండా చెప్పను అసలు. బన్నీల్ది పంచల్ది బన్నీల్ది అని చెప్పండి. ఇంకా చెప్పండి. వాళ్ళు ఏదో బిజీలో ఉన్నట్టు, ఏదో బిజీలో ఉంటారు ఏదో ఉంటుంది. సునీత గారితో డీలింగ్స్ అంటే లైక్ ఇట్లా ఈవెంట్స్కి మాట్లాడడం కానీ ఏం నాని ఎప్పుడు చెప్తావు అని అంటుంది. సునీత గారితో ఏం చెప్పిద్దాం, అమ్మమ్మ క్యారెక్టర్ ఉందని చెప్పండి. జస్ట్ ఒకటి చెప్పండి, ఇలా తర్వాత వెంటనే ఇంటర్వ్యూలో ఉన్నానని చెప్పండి, ఏమన్నా అయిపోతుంది.
అట్లా చెప్పే వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూలు ఉన్నా నానే బిహేవియర్నెస్ ఎట్లా ఉంటుందని అనుకుంది పెట్టి బిహేవియర్ ఏముందో ఇట్లా అమ్మమ్మ క్యారెక్టర్ ఉంది వాడు చేస్తారు మ్యాక్సిమం. హలో, నమస్కారం సునీత గారు. నమస్కారం అండి, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? మీరేం చేస్తున్నారు చెప్పండి. మూవీస్ ఉన్నాయి, ఓటీటీస్ మూవీస్ ఉన్నాయి, యాడ్స్ ఉన్నాయి, మన శారీస్ యాడ్స్. అదే యాడ్స్ మాత్రం చెప్పండి, సినిమాలు వద్దు నాకు. అవునా? వద్దు. ఓకే. ఏమేమి యాడ్స్ ఉన్నాయి చెప్పండి. శారీస్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, అదే అంటే ఏదైనా బ్రాండా కొత్తదా? వాళ్ళవి మొత్తం 12-15 బ్రాండ్స్ ఉంటాయి. ఏంటి ఎప్పటి నుండి ఉంటాయి? చెప్తాను ఒకసారి, నేను మాట్లాడి కుదిరితే ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటాను మీకు. కాన్ఫరెన్స్ కాలా? వాళ్ళ నంబర్ ఇచ్చే మాట్లాడతా, నీకు ఎంత కావాలో కమిషన్ ఇస్తా. ఓకే. పక్కన ఎవరు ఉన్నారు నవ్వుతున్నారు? సునీతమ్మా. హలో, ఎవరండి? ఎవరు ఉన్నారు పక్కన? హాయ్ సునీతమ్మా. ఎవర్రా? ఎలా ఉన్నావు? బాగున్నాను. తిన్నావా? నాకు నీ గొంతు గుర్తొస్తుంది కానీ మనిషి గుర్తు రావట్లా. రావట్లేదా? కొంచెం మాట్లాడితే గుర్తొస్తుంది. చెప్పరా ఎవరు? నన్ను వివి లక్ష్మి అంటారు. లక్ష్మి, హాయ్. చెప్పాలి. బాగున్నావా? బాగున్నాను రా. ఎక్కడ ఉన్నారు? ఇంటర్వ్యూలో ఉండే, ఒకసారి ఫోన్ చేసి ఇట్లా అవకాశం ఉందని చెప్పండి అంటే కొంచెం తడబడిపోతున్నారు. ఎవరు? నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావా? చేస్తున్నానమ్మా. నువ్వు అబ్బాయిని చేస్తున్నావా? సో ఇలా మీరు తెలుసు అంటే ఒకసారి ఫోన్ చేయమని చెప్పా. నేను ఎవరి ద్వారా వర్క్ చేయను తెలుసుగా నీకు. యా ఎందుకు తెలీదు, అర్థమైంది. నవ్వుతున్నావు? అవును, అందుకే నవ్వుతున్నావా? అవును. థ్యాంక్ యూ. పాము తోలు అర్థమవుతుందా? పక్కన ఇంకెంతమంది ఉన్నారు కూడా గెస్ట్ చేయగలుగుతా. తెలుసు నాకు, అర్థమైపోయింది అందుకే. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. యాడ్ తప్ప నేను ఏవి చేయను వేరే వాళ్ళ ద్వారా, అది కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. సరేమ్మా, బాయ్. అంటే ఇప్పుడు నాకు కాంటాక్ట్లో ఉన్నారని మీకు క్లారిటీ వచ్చిందా? యా, యాక్చువల్గా నేను ఎప్పుడు అట్లా అడగలేదు. రైట్ ఇంటర్వ్యూ అని చెప్తుండే ఛాన్స్ అని చెప్పి నేను అడిగాను. ఎందుకంటే ఉందంటేనే అడుగుతా, లేకుంటే నేను అడిగాను. పెద్ద సినిమా చిన్న సినిమా అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు చిన్న సినిమాలకి వాళ్ళు కొత్తలైనా సరే చూడండి అని చెప్పి అంటప్పుడు నేను ఏం చేస్తా అంటే వీళ్ళకి ప్యాడింగ్ ఆర్టిస్ట్లకు సజెస్ట్ చేస్తా. అంటే మనకు కొంతమంది ఫేస్ ఉన్నోళ్ళు కనిపిస్తే బెటర్ అన్న బడ్జెట్ అయితే మనకు సినిమా కదా, మనకు బెనిఫిట్ కదా. పెద్ద సినిమాల కొంతమందికి ఏమి ఉండదు, కనీసం రెస్పాన్స్ పట్టించుకుంటూ ఉండదు. అది చిన్న సినిమాలో నువ్వు వెళ్ళినావు అనుకో అన్న, నువ్వే మెయిన్ కాబట్టి, నువ్వు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు రిసీవింగ్ బాగుంటుంది, రెస్పెక్ట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సినిమా కూడా మంచిగా మనకు ప్రమోట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది అని చెప్పి నేను చెప్తా. కానీ డిఫరెన్స్ ఏంటంటే అది ఇక మనకి ఒక్కసారి కనెక్ట్ చేసేసినామంటే మన చేతికి మనం ఉండము. ఇక అప్పుడప్పుడు మనం సైట్కి వెళ్తాము, విజిట్కి వెళ్తాము, చూసి వస్తాము సినిమాకి. ఎక్కువ కూడా నేను సైట్లలో ఉండను, మామూలుగా వెళ్ళేసి కలిసేసి అంత ఓకేనా లేదా అంత అని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తాను. ఓకే. సినిమాలైనా ఇప్పుడు చిన్న చిన్న సినిమాలైనా లేకుంటే సిటీ అవుట్స్కట్లో ఉన్నా కూడా వేరే విలేజ్లలో ఉన్నా కూడా నేను పోతా, విజిట్ చేస్తా. పేరెంట్స్ లేకపోతే విజిట్ చేస్తా, లేకుంటే నేను పోయి ఉంటా ఇంటికి రీచ్ అయ్యేంత వరకు. రీసెంట్గా శివాజీ గారు అమ్మాయి బట్టల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మన టెంపుల్స్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా మనకు కొన్నిట్లో మెన్షన్ చేస్తారు, చూడిదార్ ఉంటేనే ఓకే, చున్నీ వేసుకొని రావాలి. అదైతే పద్ధతి ఉందో అది నాకే ఓకే, బెటర్, నాకైతే అది బెటర్ అని నేనంట. ఇంకోటి పర్టికులర్గా తను చెప్పింది ఏదైతుందో, శివాజీ గారు చెప్పింది ఏదైతుందో, ఎవరిని చూజ్ చేసి పాయింట్అవుట్ చేసి ఒక పర్సన్ని చూజ్ చేసి మాట్లాడలేదు. మీ లైఫ్ మీకు మంచిగా ఉండాలంటే మీకు అందుబాటులో ఏదైతుందో అది మాత్రమే. అంటే లైక్ మీకు కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే, అందరికీ ఎందుకు అని అతను కామెంట్ చేశారు. తిను ఎలా రియాక్ట్ అయ్యి తిను ఎట్లా బయటకు వచ్చిందో ఇక తనకు తెలియాలి, ఇక ఆడియన్స్కి తెలియాలి. నా మీద ఏమవుతుందో అని అది ఇక్కడ విషయం ఉన్న టాపిక్ అది. అంటే ఎలా ఉండాలి అంటే కొంతమంది ఏంటి అంటే సినిమాకి తగ్గట్టుగా ఉండాలి, తర్వాత రిలీజ్ అప్పుడు ఒకలా రావాలి, ఊళ్ళకి ఒకలా వెళ్ళాలి అనేది తెలుసు. కానీ అన్ని చోట్ల ఒకేలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన కల్చర్ ఏదైతుందో ట్రెడిషనల్ కల్చరు వేరే కంట్రీస్లో మన కల్చర్ని బాగా
ఎంజాయ్ అడాప్ట్ చేస్తారు, చేసుకుంటారు. హ్యాపీగా చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా మనం చూసినా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ఓకే వాళ్ళ కంఫర్టబుల్ కోసం వీళ్ళు వేసుకున్నారని చెప్పి వీళ్ళు వేసుకుంటారు, కానీ వాళ్ళు వేసుకున్నారని చెప్పి మనం వేసుకుంటున్నాం, వేసుకోవట్లేదు. వాళ్ళు మన కల్చర్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ లేదు ఇక, ఇక్కడైతే అట్లా లేదు ఇక, కంబైండ్ మిక్స్డ్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకే. సో ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు కాబట్టి అతను తప్పేం లేదు. అందరి లైఫ్ కోసం వాళ్ళ ఫ్యామిలీ అని కాకుండా ఇప్పుడు అందరు అతను ఫ్యామిలీ అనుకోనే కదా, అందరు మన పిల్లలు అనుకొని చెప్పేసి చెప్పిండు కదా. అది మీరు ఎవరి దగ్గర మంచిగా ఉంటే అట్లా బెటర్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ ఇక్కడ అంతా అంటే అది చూసేవాడు ఒక విధానం, ఒక విధి ఉంటుంది. చదువుకున్నాడు అంటే చదువుకున్న లెక్క, ఓకే వాళ్ళు సిటీ తీసి లైఫ్ తీసి అంటారు. వేరే ఊరు అరే ఏందా ఇట్లా, ఏం అవసరం ఇట్లా ఎన్నో కామెంట్స్ వస్తాయి. ఓకే. అతను ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, అందరి కోసం చెప్పిండు, మన కోసం చెప్పిండు. దాని మనం తప్పు పట్టుకుంటే తప్పు ఉంటుంది, పాజిటివ్ పట్టుకుంటే పాజిటివ్ ఉంటుంది. సో మీ ద్వారా ఇంకా చాలా మందికి అవకాశం రావాలి, తెలుగు ఇండస్ట్రీ ఖచ్చితంగా బాగుండాలి, ఎప్పటికీ బాగుండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.